బామ్మ శివ తండ్రి పట్ల జరిపిన అన్యాయానికి తను మూల్యం చెల్లిస్తున్నాడు. మనోజ్ భుజాలు కుదించాడు. మంచిదే, శివాకి ఏది ఇష్టం అదే జరుగుతుంది. ఆ రోజు స్టేషన్ నుంచి ప్రభాకర్ తీసుకొచ్చిన తర్వాత మనోజ్ వారం రోజుల పాటు బాగా జ్వరం పడ్డాడు. ఊరి నుంచి బామ్మ వచ్చింది. ఊరికి తీసుకువెళ్తానంటే ప్రభాకర్ వద్దని వారించాడు. జ్వరం తగ్గిన తర్వాత బామ్మ వెళ్ళిపోయింది. వెళ్లే ముందు ఆవిడ మనోజ్ చేయి పట్టుకుని ఏడ్చేసింది. ఈ ప్రపంచంలో నాకు మిగిలింది ఒక్కడివే, నువ్వు నన్ను అన్యాయం చేయకురా. మనోజ్ ఆవిడ్ని ఓదార్చాడు. బామ్మ, అలాంటి ఆలోచన ఎందుకు వస్తోంది? నాకేమిటో చాలా భయంగా ఉందిరా. ఇన్ని అనుభవాల తర్వాత కూడా నీ మనసులో నీ మనసు భయానికి బెదురుతోందా బామ్మ? మను, నువ్వు పనులు వదిలించుకుని వచ్చి ఒక్క 4 రోజులు ఇంటి పట్టున ఉండు, వస్తానని మాట ఇవ్వు. అలాగే బామ్మ. తర్వాత వెళ్ళాడు, కానీ వారం కూడా ఉండలేకపోయాడు. మళ్ళీ వచ్చేశాడు. అతని మనసుకి శివ వెదజల్లి వెళ్లిన విషాదం, ఒంటరితనం ఎంత వదిలించుకుందామని ప్రయత్నించినా వదలడం లేదు. అవి తన జీవితంలో ఇంకిపోతూ తనలో ఒక భాగం అయిపోతున్నట్లుగా ఉంది. ఇంతలో లాయర్ గారు వచ్చి ఈ వార్త వినిపించారు. ఆయన ఆదుర్దా పడడం చాలా సహజం. తనకి ఊహ వచ్చినప్పటి నుంచి ఆయన ఆదుకుంటూ అండగా ఉన్నారు. ఎప్పటికప్పుడు సరైన సలహా ఇస్తూ ఒడిదుడుకులతో తలక్రిందులు అవబోతున్న ఆ ఇంటి పరువుని నిలిపేలా తోడుగా ఉంటూనే ఉన్నారు. తన తెలివితేటల పట్ల ఆయనకి ఎంతో విశ్వాసం. అందుకే ఆయనంతటా ఆయన డెక్కన్ సిరామిక్స్ ఫ్యాక్టరీలో తనతో పాటు పావువంతు భాగాన్ని వాటా కొనుక్కున్నారు. ఆయనకి ఆ ఫ్యాక్టరీ భవిష్యత్ పట్ల ఎంతో నమ్మకం ఉంది. ఎంతో ఆశ పెట్టుకున్నారు. ఇంతలో ఇలా అయింది. మనోజ్కి అమూల్య తరచూ గుర్తు వస్తూనే ఉంది. శివ పోయిన తర్వాత అమూల్యం కలిసి తను ఓదార్చి సద్భావనతో ఆమెను పంపలేకపోయాను అనే ఆలోచన అతన్ని తినేస్తోంది. అమూల్య ఏమనుకుంటుంది? ఇంటికి వస్తే ఇప్పుడు ఎవరిని కలవరు అనే సమాధానం విని అవమానంగా భావించిందా? అమూల్య డబ్బు మనిషి కాదు. డబ్బు మనిషి అయితే అంత ఖరీదు చేసే నగలు ఆ విధంగా గుట్టు చప్పుడు కాకుండా వాపసు చేసి వెళ్తుందా? విల్లు రాయడంలో అమూల్య ప్రమేయం ఉందా? అది అనుమానించడానికి ఈ సంఘటన వ్యతిరేకిస్తోంది. అసలు అమూల్య ఎవరు? శివాకి ఎలా పరిచయం? అమూల్య వ్యక్తిత్వం ఏమిటి? ఇవేవి తనకు తెలియవు. ఒక్కటే మరీ అనిపిస్తోంది. శివ హఠన్మరణం తనని మత్తిపోయినట్లు చేయడం వల్ల అమూల్య గురించి ఆ రోజు పట్టించుకోలేకపోయాడు. అంతకంటే ఇంకే కోపం అమూల్య మీద తనకి లేదు. ఆడపిల్లని, అందులోనూ ఊరిలో పెళ్లి చేసుకుందామని తీసుకొచ్చిన వ్యక్తి హఠాత్తుగా దుర్మరణం పాలైతే ఒక్క సానుభూతి మాటైనా పలకకుండా పట్టించుకోకుండా ఆమెను వదిలేయడం మనోజ్కి ఎంత నచ్చ చెప్పుకోవాలనుకున్నా మనసు కుదుటపడడం లేదు. తన మూలంగా ఒక సంస్కారహీనమైన పని జరిగినట్టు వ్యథగా ఉంది. ఒక్కసారి అమూల్య కనిపిస్తే బాగుండు. క్షమాపణ చెప్పేస్తే తన మనసు తేలిక పడుతుంది. కానీ అమూల్య ఎక్కడుందో, ఎవరో, ఆమె ఉనికి ఏమిటో తనకి తెలియదు. ఈ 4 రోజుల్లో శివాకి తెలిసిన ఫ్రెండ్స్ దగ్గర వాకపు చేశాడు. శివాకి ఒకళ్ళ స్నేహితులు అనేక మంది. నాటకాలు వేసేవాళ్ళు, మ్యాజిక్ చేసేవాళ్ళు, కథలు రాసే రచయితలు, సంఘసేవ చేసేవాళ్ళు, వికలాంగుల సమాఖ్య వాళ్ళు, పీఠాధిపతులకి చందాలు పోగు చేసేవాళ్ళు, అయ్యప్ప భక్తులు, రెడ్ క్రాస్ లాంటి ఎన్నో సేవా సంస్థల్లో వాడు వర్కర్. అతని చుట్టూ ఉన్న ప్రపంచం విభిన్న కోణాలమయం. అదొక పద్మవ్యూహంలో ఉంటుంది తనకి. ఆ ప్రపంచంలోకి వెళ్తే నాది అనేది కానీ, నేను అనేది కానీ మచ్చొక్కి కూడా లేకుండా మాయమయ్యే లోకం అది. అందరూ కలిసే ఉంటారు, కానీ ఎవరితో ఎవరికి సీరియస్ అయిన సంబంధ బాంధవ్యాలు ఉండవు. శివ ఒక నాటకం చూసి ఎంత బాగా ఆనందించగలడో, ఒక అనాథ శవాన్ని కూడా అంతా తన స్వకార్యం అన్నట్టుగా తన ధర్మంగా నెరవేర్చగలడు. ఎప్పుడు అదే మాట. నాది అనే స్వార్థం వదిలేసుకుని ఈ ప్రపంచంలో ఉంటే అందరూ మన వాళ్లే. శివాని చూస్తూ అందరినీ తన వారిని చేసుకోవాలనే శివాని చూస్తుంటే అందరినీ తన వారిని చేసుకోవాలనే తపన కనిపించేది. శివ ఫ్రెండ్స్ దగ్గర తను వాకప్ చేశాడు. అమూల్య గురించి ఎవరూ చెప్పలేకపోతున్నారు. శివాకి తెలిసిన మధు అనే అతను నమ్మకంగా చెప్పాడు. ఆ అమ్మాయి నాకు బాగా తెలుసండి. శివ బాగా క్లోజ్గా తిరిగేవాడు. ఆ అమ్మాయికి కూడా అతనంటే చాలా ఇష్టం. కానీ మీరు పేరు పొరపాటుగా వినుంటారు. ఆ అమ్మాయి పేరు అమూల్య కాదు, అమల. ఇద్దరూ వెళ్ళి చూశారు. ఆ అమ్మాయి అమూల్య కాదు, ఎవరో అమలే. మనోజ్కి శివ కనీసం అమూల్య పేరులో తనని మోసం చేయనందుకు సంతోషం కలిగింది. మనోజ్కి ఒకసారి పోనీ పేపర్లో వేయిద్దామా అనిపించింది. కానీ మళ్ళీ అది ఎంత తెలివి తక్కువతానో, మతిమాలిన ఆలోచన అనిపించింది.
అమూల్య ఒక్కసారి కనిపిస్తే శివ ఎంతో సన్నిహితుడని మురిపంగా చెప్పుకున్న తను అమూల్య మీద ఎలాంటి తక్కువ భావం లేదని చెప్పగలిగితే చాలు. ఒక్కసారి జీవితంలో ఎప్పుడైనా అవకాశం వస్తుందా తనకి? దయానిధి వెళ్ళి చాలాసేపు అయింది. మాణిక్యం వచ్చి కప్పులు తీసుకెళ్తూ, బాబు స్నానం చేస్తారా అని అడిగాడు. మనోజ్ తల ఊపాడు. మాణిక్యం బాత్రూంలోకి వెళ్ళి స్నానానికి నీళ్లు సిద్ధం చేసి వచ్చాడు. మనోజ్ లేచి వెళ్ళి బీరువా తెరిచాడు. అందులోంచి బట్టలు తీసుకుంటుంటే ఒక ప్యాకెట్ జారి అతని కాళ్ళ దగ్గర పడింది. మనోజ్ తీసి చూశాడు. క్షణం సేపు అతని వేళ్లు కంపించినట్టయ్యాయి. అది ఆ రోజు అమూల్య కోసం కొన్న పెళ్లి చీర. అందులోనే మంగళసూత్రం పెట్టిన పెట్టి కూడా ఉంది. మనోజ్ వాటి వైపు విచలితుడైనట్టు చూశాడు. ఆ రోజు తను పడిన చిరాకు గుర్తు వచ్చింది. వాటిని చూస్తుంటే హఠాత్తుగా శివ అన్న మాటలు గుర్తొచ్చాయి. నేను ఎక్కడికి వెళ్ళను మను. వెళ్ళబోతున్న శివ వెనక్కి తిరిగి వచ్చి తన ఛాతీ మీద చెయ్యాంచి నవ్వుముఖంతో, ఇక్కడే శాశ్వతంగా నిన్ను ఎప్పుడు అలజడి పెడుతూ అశాంతి పాలు చేస్తూ ఉంటాను, సరేనా అనడం గుర్తొచ్చింది. మనోజ్ గొంతులో మళ్లీ విషాదం కెరటంలో వెత్తున వచ్చింది. అతను నిట్టూర్పుని ఆపుకోలేకపోయాడు. ఆ ప్యాకెట్ని భద్రంగా అల్మారా లోపల భాగంలో దాచాడు. తను అనుకున్నదేమిటి, జరుగుతున్నదేమిటి? శివాకి పెళ్ళి అయితే వాడి జీవితం ఒక దారికి వస్తుందని ఆశించాడు. అది జరగలేదు. శివ జీవితం ఇలా అర్ధాంతరంగా ముగుస్తుందని తన కల్లో కూడా అనుకోలేదు. తన జీవితం వాడి మరణం వల్ల అనుకోకుండా అనేక సమస్యలమయం అవుతోంది. శివ పెళ్లితో తనకి ఆత్మశాంతి లభిస్తుందని ఆశించిన తనకి ఎదురుచూడని ఎదురుదెబ్బ బలంగా తగిలింది. శివ విల్లు ప్రకారం ఆస్తి డబ్బు విడదీసి పనిచేస్తే తను మళ్లీ జీవితంలో చిన్నప్పట్లాగానే ఒంటరి పోరాటం మొదలు. ఒక సమస్య తీరుతోంది, ఇక విశ్రాంతి అనుకుని సేదతీయడానికి వెనక్కి అనుకుందామంటే మరికొన్ని సమస్యలు కళ్ళెదుటి ప్రత్యక్షం అవుతున్నాయి. కొంతమంది జాతకాల్లో కష్టపడడం అనేదే ఉంటుందేమో. మరో 3 వారాల తర్వాత ఆ రోజు రాత్రి 10 గంటలు దాటుతోంది. మనోజ్ డ్రాయింగ్ రూమ్లో కూర్చుని ఉన్నాడు. అతనికి ఎదురుగా లాయర్ దయానిధి, ఫైనాన్షియల్ అడ్వైజర్ షణ్ముగం, కంపెనీలో తోటి భాగస్వాములైన నారాయణమూర్తి, ఆనందరావు, వెంకటేశ్వర్లు గారు కూర్చుని ఉన్నారు. వారంతా అక్కడ చేరి ఏదో ముఖ్యమైన విషయాన్ని తీవ్రంగా చాలాసేపటి నుంచి చర్చిస్తున్నట్టుగా అందరి ముఖాలు గంభీరంగా ఉన్నాయి. టీపై మీద నారాయణమూర్తి కాలుస్తున్న సిగరెట్ల పీకలతో యాస్ట్రే నిండిపోయి ఉంది. వాళ్ళంతా ఆ పూట అక్కడే భోజనం చేశారు. మనోజ్ టేబుల్ అంచున ఆనుకుని నిలబడి ఉన్నాడు. అతని ముఖంలో గాంభీర్యం, నిబ్బరం ఎంత పరదాలు లాగాలని చూస్తున్నా వాటి వెనక నుంచి అతని మనసు పడుతున్న ఆందోళన, వెరపు స్పష్టంగా కనిపిస్తున్నాయి. వారు చేస్తున్న ప్రసంగంలో అతనికి ఏమాత్రం ఇష్టం లేని విషయం తిరస్కరించి వారిని ఒప్పించడం ఎలాగా అని సతమతమవుతున్న యాతన బిగించిన దవడ ఎముకలో అర్థమవుతుంది. దయానిధి నచ్చజెప్తున్నట్టుగా అన్నాడు. మనోజ్, ఈ ఆపద నుంచి మనం ఎక్కాలంటే ఇది ఒక్కటే మార్గం. అమూల్య ఎక్కడ ఉందో వెతికి పట్టుకుని నువ్వు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవడం. అప్పుడు ఈ ఆస్తి విభజన అనే ప్రమాదం రాదు. మనోజ్ విసురుగా దయానిధి వైపు చూశాడు. అతని చూపులు తీక్షణంగా ఉన్నాయి. మీరెంత అసంబద్ధమైన సంగతి చెబుతున్నారో మీకు తెలుస్తోందా? శివ ప్రేమించిన అమ్మాయిని నేను పెళ్లి చేసుకోవడమా? శివ ప్రేమించడం రుజువు ఏముంది? ఆ అమ్మాయి వచ్చి అతన్ని ప్రేమ అనే ఎరవేసి పెళ్లిలోకి లాగి ఉండొచ్చు కదా, నారాయణమూర్తి అన్నాడు. ఆయన చాలా శాంత స్వభావుడు. ఎలాంటి సమస్య వచ్చినా తెలియకుండా దాన్ని ఎలా దాటుకోవాలా అనే చాకచక్యం గల మనిషి. ఆయన కూడా దయానిధి చేసిన సూచనని సమర్థించడంతో మనోజ్ పూర్తిగా ఓడిపోయి ఒంటరివాడైపోయాడు. ఉదయం దయానిధి ఫోన్ చేసి మేమంతా నీతో మాట్లాడడానికి వస్తున్నామని చెబితే శివ మరణం పట్ల తనకి 4 ఓదార్పు మాటలు చెప్పి వెళ్ళడానికి వస్తున్నారని అనుకున్నాడు. వాళ్ళు వచ్చారు. నారాయణమూర్తి మనోజ్ని కూర్చోమని, మేమంతా ఒక నిర్ణయానికి వచ్చాం, అది వినిపించడానికి వచ్చాం అన్నారు. మనోజ్ ఆంతర్యం ఇలాంటిదేదో ఉంటుందని అందరూ ఒకరి తర్వాత ఒకరు కూడబలుక్కున్నట్టు రావడంతో అర్థమైంది. శివ విల్లు సంగతి తెలిసి ఉంటుంది. ఎవరి షేర్స్ వాళ్ళు విత్డ్రా చేయడానికి ఆ నిర్ణయం చెప్పడానికి వచ్చి ఉంటారు అనుకున్నాడు. మనోజ్కి ఇది బాధగా అనిపిస్తున్న వాళ్ళ కోరిక అసహజంగా ఏమీ అనిపించలేదు. అవును, ఇది వాళ్ళ తప్పు కాదు, ఎవరి జాగ్రత్త వాళ్ళది. ఫ్యాక్టరీ ఎలాగూ నష్టాల సుడిగుండంలో చిక్కుకోబోతోంది. ముందు జాగ్రత్తగా వారు తమ సంగతి పదిలిపరుచుకోవాలనుకోవడంలో ఆశ్చర్యం ఏముంది? మనోజ్ ఆంతర్యం కల్లోల తరంగాలతో అలజడిగా ఉన్న వారితో మృదు దరహాసంతోనే సంభాషణ ప్రారంభించాడు. అప్పుడు నారాయణమూర్తి వారందరి నిర్ణయం చెప్పాడు. మనోజ్ దయానిధి జరిగిన విపత్తు గురించి మా అందరికీ చెప్పారు. శివ విల్లు ఒక బాంబులా మనందరి జీవితాలను చిన్నాభిన్నం చేయబోతోంది. దీనికి మేమంతా కలిసి ఎన్నో రకాలుగా ఆలోచించి ఒక నిర్ణయం చేశాం. చెప్పండి, మీ అభిప్రాయం రెండో మాట లేకుండా శిరసావహించడానికి నేను సిద్ధంగా ఉన్నాను, మనోజ్ చిరునవ్వుతో అన్నాడు.
థ్యాంక్ యూ. మనోజ్, జాగ్రత్తగా విను. మేము ఎంతో దూరం ఆలోచించి నీకు మాకు నష్టం కలగకూడదని చేసిన నిర్ణయం ఇది. నువ్వు అమూల్యను పెళ్లి చేసుకోవాలి. మీ ఈ పెళ్లి వల్ల మనందరికీ జరగబోయే ఈ వినాశనం తప్పుతుంది. చేతిలో పేపర్ వెయిట్ తిప్పుతూ వారి జడ్జిమెంట్ వినడానికి తనని తాను సన్నద్ధం చేసుకుంటూ మనోజ్ నోట మాట రాని వాడిలా తలెత్తి చూశాడు. అతని ముఖంలో చిరునవ్వు ఎగిరిపోయింది. తెచ్చిపెట్టుకున్న ప్రశాంతత చిన్నాభిన్నమైంది. అతని చూపులు ఒక్క క్షణం అయోమయంగా అయ్యాయి. మరుక్షణం క్రమంగా అయోమయాన్ని తీవ్రంగా నెట్టివేస్తూ ఆగ్రహం పెళ్లిబికింది. మరు నిమిషంలో అతని ముఖంలో రక్తం పొంగి వచ్చింది. నుదుటి మీద నరం కనిపించసాగింది. అతడి పెదవుల ఆవేశాన్ని బలవంతంగా నిగ్రహించుకున్నట్టుగా బిగిశాయి. అతని కుడి చేతిలో అప్పటి వరకు తిప్పుతున్న పేపర్ వెయిట్ ని ముక్కలు చిదిమివేసేంత గట్టిగా బిగించి పట్టుకుంది. అందరూ నిశ్శబ్దంగా మనోజ్నే చూస్తున్నారు. అతని ముఖ కవళికల్లో వస్తున్న మార్పు అతని మనసు పొందిన షాక్ ని తెలియజేస్తూనే ఉంది. ఇది వారు ఊహించనిదేం కాదు. మనోజ్, నీ పట్ల సంవత్సరాల నుండి మాకున్న వాత్సల్యంతో అభిమానంతో చెప్పిన ఆలోచన ఇది. నువ్వు వేరుగా అర్థం చేసుకోవద్దు సుమా, షణ్ముగం అన్నారు. ఇది ఎవరు చెప్పిన ఆలోచన? మనోజ్ అందరినీ నిశ్చితంగా కలయజూస్తూ అన్నాడు. వీరిలో ఎవరు తనని పావుగా ఉపయోగించడానికి చేసిన ధైర్యం ఇది? నారాయణమూర్తి గారు వెంటనే అన్నారు. మనోజ్, నువ్వు అలా చూడకు. మేము నీ శత్రువులం కాదు. నువ్వు, నీతో పాటు మా కాళ్ళ కింద కదలబోతున్న భూమిని పదిలిపరచుకోవడానికి మేము చేస్తున్న ప్రయత్నం ఇది. నిన్ను చేస్తున్న అభ్యర్థన. ఇది మాలో ఎవరికి వచ్చిన ఆలోచన అయినా కానీ ఇది మా అందరికీ సర్వసమ్మతం అయిన ఏకాభిప్రాయం. దీనికి మార్పు లేదు. ఎందుకంటే దీనికి ఇంకో మార్గము కనిపించడం లేదు. ముక్కు మొహం తెలియని ఆ అమూల్యకి నువ్వు సంపాదించిందంతా ఇచ్చి మనం బికార్లయ్యే కంటే ఆ అమూల్యను మనలో కలిపేసుకుని మన గొడుగు కిందకే తెచ్చుకుంటే ప్రస్తుతం రుచికరటంలో వచ్చి ముంచబోతున్న ఈ ప్రమాదం నుంచి తప్పించుకోవచ్చు. నువ్వు మమ్మల్ని తప్పు పట్టద్దు. బాగా డబ్బున్న వాళ్ళకి అప్పుడప్పుడు డబ్బు కోసం జరిగే ఇలాంటి వ్యాపార పెళ్లిళ్ళు మామూలే. తర్వాత అందరూ ఒక్కసారి నచ్చజెప్పాలన్నట్లుగా మాట్లాడేశారు. అందరి వాదన ఒకటే. దీనివల్ల నష్టం ఏమీ లేదు. అంతగా అయితే ఒక ఏడాది తర్వాత డబ్బు వ్యవహారాలు గుట్టు చప్పుడు కాకుండా చక్కదిద్దుకుని ఆ అమ్మాయిని వదిలేయచ్చు. ఆడపిల్లని వదిలించుకోవడం అంత పెద్ద సమస్యమీ కాదు. మనోజ్, నువ్వేమనుకున్నా ఈ నిర్ణయానికి ఒప్పుకోక తప్పదు. నువ్వు నీ గురించి కంటే మా అందరి గురించి ఆలోచించు. మనోజ్ చేదు మింగుతున్నట్లుగా అన్నాడు. అతని ముఖం అవమానభరితంగా ఉంది. మీ అందరికీ నా మీద నమ్మకం లేదా? నేను 1 నెలలో కొత్త షేర్ హోల్డర్స్ని కంపెనీలోకి చేర్చగలను. కొత్త వాళ్ళు చేరిన కొద్దీ కొన్ని కొత్త సమస్యలు కూడా వస్తాయి. ఇది ఆ ముకుందరావు దాస్తాడని నువ్వు అనుకుంటున్నావా? ఆయన శివ నాన్నకి బాల్యమిత్రుడు. ఎప్పటి నుంచో మీ కుటుంబం మీద ఆయనకి కసి ఉంది. ఇదంతా బయటికి వస్తే నువ్వు అనుకున్నంత తేలిగ్గా షేర్ హోల్డర్స్ దొరకరేమో అని మా భయం. ఈ సంగతి కూడా మేము ఆలోచించాం. ముకుందరావు ఏమంటున్నాడో తెలుసా? మేము విడిపోతామని అనడం లేదుగా. అమూల్య శివాకి బదులుగా భాగస్వామిగా ఉంటుంది అంటున్నాడు. అంటే మా అందరి జుట్టు ఆయన చేతికి దొరకబుచ్చుకోవాలని ఆశ. అమూల్య ఎలాంటి అమ్మాయో మాకెవ్వరికీ తెలియదు. కానీ అమూల్యని చేతిలో పెట్టుకుని ఆ ముకుందరావు మనల్ని అందరినీ ఒక ఆట ఆడించగలడు. అది మాత్రం ఖాయం. ఆయన్ని మనం ఆపలేం. ఆయన నుంచి తప్పించుకోవడానికైనా మనం అమూల్యని మన వైపు లాక్కోవాలి. అలా లాక్కోవాలంటే ఇది ఒక్కటే మార్గం. కానీ అమూల్య ఎక్కడుంది? మనోజ్ అడిగాడు. మనమంతా వెతుకుదాం. దయానిధి అప్పుడే ఆ పని ప్రారంభించారు కూడా. ఏం దయానిధి గారు? దయానిధి అవునన్నట్లు తల ఊపాడు. అమూల్యకి మరో వ్యక్తితో పెళ్లి కాలేదని నమ్మకం ఏమిటి మీకు? అన్నాడు ఆగ్రహంగా. అదే నా భయం, నారాయణమూర్తి గారు అన్నారు. మనం సాధ్యమైనంత త్వరలో అమూల్య ఎక్కడుందో కనుక్కోవాలి. అంత త్వరగా ఇంకొకరితో పెళ్లి కుదుర్చుకుంటుందా? ఏమో. ఆ అమ్మాయికి ఇంకొకరితో పెళ్లి అయిందా? ఇంక చచ్చామే. మనల్ని ఆ దేవుడే రక్షించాలి, దండం పెట్టుకుంటూ అన్నారు వెంకటేశ్వర్లు గారు. అమూల్య ఎక్కడుందో వెతికి తెచ్చే బాధ్యత మాది. ముందు నువ్వు మా నిర్ణయానికి అంగీకరించినట్లేనా చెప్పు అన్నారు నారాయణమూర్తి. అమూల్యని కనిపించినేయండి ముందు అన్నాడు మనోజ్. కనిపించకుండా ఎక్కడికి వెళ్తుంది? నీ నిర్ణయం చెప్పు, దయానిధి అడిగాడు. నాకు కొంచెం టైం ఇవ్వండి, నేను ఇప్పుడు ఏం చెప్పలేను అన్నాడు మనోజ్. టైం తీసుకో. ఇది నీకు కూడా ఎంత సమస్య మాకు అర్థమవుతోంది. కానీ ఏం చేస్తాం? కొన్నిసార్లు మన వెంట జీవితం రాదు. జీవితం లాక్కుపోతుంటే మన ఇష్టాయిష్టాలతో ప్రమేయం లేకుండా మనం పోవడం జరుగుతుంది అన్నారు షణ్ముఖం. దయానిధి మనోజ్ భుజం తట్టాడు. మనోజ్, జీవితం మనల్ని దెబ్బతీయాలని చూస్తోంది. మనం తగ్గినట్టే తగ్గి
ఎదురు దెబ్బ మళ్ళీ తీయాలి. నీకు లోటే ఉంది చెప్పు. నువ్వు కావాలని అనుకోవాలి కానీ నువ్వు కోరుకున్న అమ్మాయిలు నీ దగ్గరికి వస్తారు. ఈ రోజుల్లో ఎంతమంది మగవాళ్ళు పెళ్లి చేసుకున్న భార్యతోనే కాపురం చేస్తున్నారంటావు? అసలు రెండో పెళ్లి చేసుకోవడం సమస్యే కాదు. ఆ పరిస్థితి నేను సులభంగా ఏర్పరచగలను. నువ్వు మా మాట మన్నించి ఈ మాట విను. నువ్వు అవునంటే మాకు నిద్ర పడుతుంది. మనోజ్ ఆలోచిస్తానని టైం కావాలని అన్నాడుగా. కాదని అతనిని తిరస్కరించలేదాయే. మనం వెళ్దాం. మరీ అతన్ని మనం అంతగా ఒత్తిడి చేయడం మంచిది కాదు. మన ఎదుట ఉన్న 2 మార్గాలు అతనికి చెప్పాం. నిర్ణయం అతని ఇష్టానికే వదిలేద్దాం. ఏం చేసినా మనం భరించాల్సిందే. మన ఇష్టాయిష్టాలతో జరిగే పని కాదు ఇది. ఏమంటారు? అన్నాడు నారాయణమూర్తి గారు. ఆయన చెప్పిన మాటల్లో శ్లేష కానీ ఆగ్రహం కానీ లేవు. ఆయన మనసులో మాట చెప్పినట్లుగా ఉంది. షణ్ముఖం గారు తల ఊపారు. వస్తాం మనోజ్, నువ్వు ఇంక విశ్రాంతి తీసుకోవాలి ఇంకా అన్నారు నారాయణమూర్తి గారు. మనోజ్ అందరితో వీడ్కోలుగా కరచాలనం చేశాడు. వాకిట్లో కార్ల వరకు వచ్చి వారిని సాగనంపాడు. అతను తిరిగి ఇంట్లోకి వచ్చి చూస్తుంటే గడియారం 12 గంటలు కొడుతోంది. మనోజ్ ఆ గడియారం చూశాడు. అది మావయ్యది. శివ ఒకసారి తన పుట్టినరోజుకి కానుకగా ఇచ్చాడు. అది ఇస్తూ పాతది అని ఎక్కడో పారేయకు సుమా. ఇది నాకు ఉన్న నాన్న తాలూకు ఒకే ఒక జ్ఞాపకం. దీన్ని ఎలా భద్రపరచాలా అని సతమతమవుతున్నాను. నీకు కానుకగా ఇచ్చేస్తే ఇది శాశ్వతంగా క్షేమంగా ఉంటుందని నాకు తెలుసు అంటూ తనే గోడకి పెట్టాడు. అధునాతనమైన ఫర్నిచర్తో అందంగా ఉన్న హాల్లో గోడకి ఉన్న ఆ గడియారం ఒక యాంటీక్లా తన ప్రత్యేకతని, పాతలో గల అందాన్ని, అనుబంధాన్ని ప్రదర్శించుకుంటూ అధునాతన ఫర్నిచర్ని సవాల్ చేస్తున్నట్టుగా గోడ మీద ఉంటుంది. ఒకసారి సెక్రటరీ తన ఊరు నుంచి తిరిగి వచ్చేసరికి అది తీసేసి కొత్త గడియారం పెట్టించాడు. ఇది ఇక్కడి నుంచి ఎవరు తీశారు అనే తన అరుపులకి అతను హడ్లిపోయి స్టోర్ రూమ్లో పడేసిన దాన్ని తుడిచి తెచ్చి మళ్ళీ పెట్టాడు. దీన్ని కదపకండి అని ఆదేశించాడు తను. మనోజ్ లోపలికి వచ్చి పడక గదిలో ఓ కుర్చీలో కూర్చున్నాడు. చేతులు తల వెనక్కి పెట్టి ఆలోచనగా ఉండిపోయాడు. అమూల్యం తను పెళ్లి చేసుకోవడమా? అతని మనసు అపవిత్రమైన ఆలోచన చేసినట్లుగా చీత్కారంగా చూస్తోంది. అతని కళ్ళెదుట ఆ రోజు తన కాలింగ్ బెల్ కొట్టినప్పుడు తలుపు తీసిన అమూల్య రూపమే కనబడుతోంది. మీరు మనోజ్? ఆ అమ్మాయి కళ్ళల్లో కాంతి గుర్తుకు వస్తే అతని మనసు విఫలం అవుతోంది. ఒక వ్యక్తి గురించి విని చూసినప్పుడు కలిగే ఆసక్తి, ఆనందం అవి. దానికి కారణం కూడా పూర్తిగా శివాయే అని తనకు తెలుసు. అమూల్య మేడ మీదకి షర్బత్ ఇవ్వడానికి వచ్చినప్పుడు తన మనసులోకి అనుకోకుండా వచ్చిన భావతరంగాలు కూడా తనకు గుర్తు వస్తున్నాయి. కారులో వెళ్తుంటే శివ మధ్యలో దిగి వెళ్ళిపోవాల్సిన ప్రయాణికుడిగా అనిపించడం కూడా గుర్తొస్తుంది. అతనికి అంతలేని ఆశ్చర్యం కలుగుతోంది. ఆనాడు తన మనసులో కలిగిన ప్రకంపనాలకి ఎంతో సిగ్గుపడ్డాడు. తన ఆలోచన లోపం అని బాధపడ్డాడు. ఇప్పుడు అనిపిస్తోంది అలా అనిపించడంలో తన ప్రమేయం ఏం లేదేమో. తను కేవలం నిమిత్త మాత్రుడు. అమూల్యని తను పెళ్లి చేసుకోవడం ఏమంటున్నారు వీళ్ళు? పెళ్లి గురించి తను పెద్దగా ఆలోచించని మాట నిజమే. ఎలాంటి అమ్మాయి అయితే బాగుంటుంది అనే ఊహలు అల్లుకునే తీరుబడి తనకి లేని మాట నిజమే. ఇలాంటి అమ్మాయి నాకు భార్య అయితే బాగుండు అనే ఆలోచన తనలో రేకెత్తించేలాంటి ప్రత్యేకమైన అమ్మాయి కూడా ఇంతవరకు తటస్థపడలేదు. ఇంతవరకు తన భవిష్యత్తు శ్రమతో, ఓర్మితో పటిష్టంగా ఏర్పాటు చేసుకోవాలనే దీక్షతో కృషి చేయడానికి అయిపోయింది. పోనీ ఇది ఒకందుకు మంచిదే. అమూల్యని వెతకడంలో ఈ రూపంగా అయినా వీళ్ళందరూ తనకు సహాయపడతారు. అమూల్యని ఒకసారి చూసి శివ మరణం తర్వాత ఆమెని అనునయించే అవకాశం దొరకనందుకు తను క్షమాపణ చెప్పుకోగలిగితే చాలు. తను దానికోసమే ఓరిమితో ఎదురు చూస్తున్నాడు. తర్వాత దాదాపు 20 రోజుల అనంతరం మనోజ్ ఆఫీసులో కూర్చుని ఉత్తరాలు చూస్తుంటే ఒక ఉత్తరం కనిపించింది. అది తెల్లటి కవర్ మీద చాలా కుదురుగా నీట్గా ఉన్న హ్యాండ్ రైటింగ్లో ఇంగ్లీష్లో తన పేరిట అడ్రస్ రాసి పర్సనల్ అని ఉంది. ఫ్రమ్ అడ్రస్ లేదు. మనోజ్ కనుబొమ్మలు ముడిపడగా ఆ కవర్ చించి ఉత్తరం చూశాడు. చాలా చిన్న ఉత్తరం అది. కానీ అతని గుండెల్లో కాళ్ల కింద డైనమైట్ పేలబోతున్నంత అలజడి సృష్టించింది. అందులో ఇలా ఉంది: మనోజ్ గారికి అమూల్య నమస్కరించి రాయినది. నేను త్వరలో హైదరాబాద్ వస్తున్నాను. మీతో నాకు సంబంధించిన విషయాలు చాలా ముఖ్యమైనవి. అర్జెంటుగా మాట్లాడాలి. నేను సరిగ్గా హైదరాబాద్ ఎప్పుడు వస్తానో చెప్పలేను. రాగానే మీకు ఫోన్ చేస్తాను. దయించి టైం లేదని కానీ ఎవరిని కలవనని కానీ అనకండి. ఈ ఒక్క సాయం మీరు శివాని దృష్టిలో ఉంచుకునైనా తప్పక చేస్తారని ఆశిస్తున్నాను. ఇట్లు అమూల్య. మనోజ్ ఉత్తరం తిప్పి చూశాడు. బెంగళూరు నుంచి వచ్చింది. 4 రోజుల కింద తారీఖు చూపిస్తోంది. అతనికి వెంటనే ఫోన్ చేసి దయానిధికి చెప్పాలనిపించింది.
ఫోన్ చేయడానికి డయల్ చేయబోయిన వాడల్లా అంతలో సందేహంగానే ఆగిపోయాడు. ముందు అమూల్యను రాని, ఆమె ఆగమనం గోప్యంగానే ఉండని. ఆ ఆ అమ్మాయి చెప్పేదేమిటో ముందు వినాలి తను. తర్వాత ఏం చేయాలి అన్నది నిర్ణయం చేయవచ్చు. ముందే అమూల్య వస్తుందని తెలిస్తే వీళ్ళంతా గందరగోళం చేయవచ్చు. మనోజ్ అందుకే ఆ ప్రయత్నం విరమించుకున్నాడు. ఆఫీస్లో సెక్రటరీ ఇంట్లో మాణిక్యాన్ని అమూల్య అనే అమ్మాయి ఫోన్ చేస్తే తను ఆ సమయంలో ఎక్కడ ఏ అర్జెంట్ పనిలో ఉన్నా వెంటనే తెలియజేయమని ఆదేశం ఇచ్చాడు. ఈ సంగతి ఇంకెవరికీ చెప్పాల్సిన అవసరం లేదని హెచ్చరిక చేశాడు. ఆ ఉత్తరం వచ్చిన క్షణం నుంచి అతను క్షణం ఒక యుగంలా అమూల్య ఫోన్ కోసం ఎదురు చూడసాగాడు. అమూల్య కనిపించగానే ఏం మాట్లాడాలో కూడా క్షుణ్ణంగా నిర్ణయించుకున్నాడు. ఫోన్ మోగిందంటేనే అతనికి ఆతృత, ఆశ అమూల్య కంఠం కోసం. అతను తప్పిస్తున్నట్టుగా ఎదురు చూస్తున్నాడు. కానీ చూస్తుండగానే 4 వారాలు గడిచిపోయాయి. క్యాలెండర్లో మళ్ళీ నెలలో 4వ తేదీ వచ్చింది. అమూల్య ఉత్తరం రాసి ఈ రోజుకి నెల మీద ఒక రోజు అయింది. వస్తానని రాసింది, రాలేదు. ఏమై ఉంటుంది? అమూల్య మళ్ళీ తన దగ్గరికి రావాలని అభిప్రాయం మార్చేసుకుందా? పోనీ ఆ విషయం ఉత్తరం ద్వారా తెలియజేస్తే పోయేదిగా. తనకి ఎదురు చూడడం ఈ అశాంతి తప్పేది కదా. అవును, నిజమే. తన గురించి ఆలోచిస్తున్నాడు. కానీ ఆవిడ గారికి ఏం బాధ్యత ఉంది? తను బాధపడుతుంటే ఆవిడ గారికి ఏం చేయాలి? అసలు ఇలాంటి జరుగుతుందని తన ఊహకైనా అందుతుందా? అమూల్య ఫోన్ కోసం రాత్రింబవళ్ళు ఎదురు చూసి చూసి మనోజ్ విసిగిపోయాడు. అతనిలో నిర్లిప్తత, నిరాశ చోటు చేసుకున్నాయి. అమూల్య వస్తే శివాస్థానంలో ఆమెను భాగస్వామిగా తీసుకుని వ్యాపారాన్ని ప్రస్తుతానికి ఒడిదుడుకుల సుడిగుండ బారి పడకుండా రక్షించుకోవాలని అతని ఆరాటం. డబ్బు బిగిసిపోయింది. ఎప్పుడు ఎంత అవసరమైనా శివ అకౌంట్లోంచి తీసుకుని వడ్డీతో సహా చెల్లించేవాడు. ఆ విధంగా శివ డబ్బు నా డబ్బు అనే తరతమ భేదం ఎప్పుడైనా వస్తుందని తన కలలో కూడా అనుకోలేదు. అందుకే జాగరూకత అనే మాటే గుర్తులేనంత ధీమాగా ఉన్నాడు. అందుకే ఆ రోజు చెక్ బుక్ మీద కాఫీ ఒలికిపోయినప్పుడు బ్యాంక్కి వెళ్ళి మరొకటి తెచ్చుకుందాం, వరి అవ్వకు అని తను అంటే, నాకేం వరి, అదేదో అంతా నీకే అన్నాడు శివ. చిత్రంగా అవి విధిగీసిన చెరపరాని గీతలుగా మారతాయని అనుకోలేదు. అమూల్య జ్ఞాపకాలు అతన్ని అనుక్షణం వెంటాడుతూనే ఉన్నాయి. వస్తాన్ని ఎందుకు రాలేదా అన్న ప్రశ్న ప్రతి నిమిషం మనసును నిలదీస్తోంది. అమూల్యకి రాదనే నిశ్చయానికి వచ్చినా అమూల్య కోసం ఒక పక్క నుంచి తను, మరో పక్క నుంచి దయానిధి నారాయణమూర్తి గారు, మరోవైపు నుంచి ముకుందరావు గారు అమూల్య కోసం ఎవరికి వారే ఆమె జాడ తెలుసుకోవాలని ఆతురతగా పోటీ పడుతున్నట్టుగా వెతుకుతున్నారు. ముఖ్యంగా దయానిధి ముకుందరావు గారికి ఈ పోటీ చాలా తీవ్రంగా నడుస్తోంది. దయానిధి ఎప్పటికప్పుడు తనకి అందిన సమాచారం చెప్తూనే ఉన్నాడు. అమూల్య పూనాలో తెలిసిన వాళ్ళ ఇంట్లో ఉందని, తన బావమరిదిని పంపిస్తానని దయానిధి చెప్పాడు. అతను వెళ్ళినప్పటి నుంచి మళ్ళీ ఆతురత, ఉద్వేగం. అమూల్య కనిపించగానే ఫోన్ చేయమని చెప్పారు. అప్పటికప్పుడు పూనా ప్లేన్లో వెళ్ళడానికి మనోజ్, దయానిధి రెడీగా ఉన్నారు. కానీ చంద్రం ఫోన్ చేశాడు. అమూల్య లేదు. అమూల్యకి తెలిసిన వాళ్ళు ట్రాన్స్ఫర్ అయిపోయారట. క్రితం వారం అంతా అమూల్య అనే అమ్మాయి వాళ్ళ ఇంట్లో ఉన్న మాట మాత్రం నిజమే అట. మళ్ళీ అందరి ఆశలు అడుగండిపోయాయి. దయానిధి పట్టువదలని విక్రమార్కుడిలా ప్రయత్నిస్తూనే ఉన్నాడు. ఈసారి ఆయన పరిచితుడైన పోలీసు అధికారి సాయం తీసుకున్నాడు. ఈసారి అమూల్య జాడ తెలియకుండా పోదనే ధీమాలో ఉన్నాడు. కంపెనీ డైరెక్టర్స్ మీటింగ్ జరుగుతోంది. మనోజ్ ఏం జరగనట్టు తొణక్కుండా ప్రవర్తించడం అనేది పెద్ద పరీక్షలా ఉంది. మీటింగ్లో ఉండగా పిఏ ఫోన్ తెచ్చి ఇచ్చాడు. ఎవరు? పనిలో ఉన్నానని చెప్పు అన్నాడు అతను చిరాగ్గా. ఒక్కసారి మాట్లాడండి సార్, పిఏ తగ్గు స్థాయిలో అన్నాడు. మనోజ్ ఫోన్ తీసుకున్నాడు. హలో. అతని కంఠం చాలా తగ్గు స్థాయిలో, పూర్తి వ్యాపారపరంగా ఉంది. హలో. అవతల నుంచి కోమలంగా ఉన్న కంఠం బెరుగ్గా వినిపించింది. ఎస్, నుదురు చిట్లించాడు అతను. మనోజ్ గారు కావాలి, నేను అర్జెంటుగా మాట్లాడాలి. ఎస్, నేనే మాట్లాడుతున్నాను. మనోజ్ గారా? ఆ కంఠంలో మృదుత్వం, ఎక్కడో విన్నట్టుగా లీలగా జ్ఞాపకం. అవును. అతని కంఠం అసహనంగా పలికింది. నేను అమూల్యని. నేను హైదరాబాద్ వచ్చాను, సాయంత్రం వెళ్ళిపోతున్నాను. మిమ్మల్ని ఒకసారి అర్జెంటుగా కలవాలి నేను. అతను హఠాత్తుగా ఆగిపోయాడు. దయానిధి ఫైల్ ఒకటి అతని ముందు పెడుతున్నాడు. మనోజ్ కన్నెత్తి చూశాడు. అందరూ అక్కడే ఉన్నారు. నేను ఎక్కడ కలవాలి మిమ్మల్ని అంటున్నాడు అతను. అతని ముఖాన చిరు చెమటలు అలుముకుంటున్నాయి. ఫోన్ తీసుకుని పక్క గదిలోకి వెళ్దామా అని అతని మనసు వేగంగా ఆలోచిస్తోంది. మీ ఆఫీస్కి రానా? శివ ఒకసారి చూపించాడు, నాకు తెలుసు. ఒక క్షణం అతను సరే అనేశాడు. నేను ఫోన్ పెట్టేస్తున్నాను. మీ ఆఫీస్కి సరిగ్గా 2:30కి వస్తాను. ఇప్పటికి మాట్లాడలేను. నేను వచ్చేస్తాను. కాస్త రావడం ఆలస్యమైనా
నా కోసం వెయిట్ చేయండి, వెళ్ళిపోకండి ప్లీజ్. అమూల్య ఫోన్ పెట్టేసింది. మనోజ్ కూడా ఫోన్ పెట్టేశాడు. మనోజ్, ఏమైంది? ఎనీథింగ్ రాంగ్? వెంకటేశ్వర్లు గారు అడుగుతున్నారు. ఏమిటా చెమటలు అన్నాడు దయానిధి అతన్నే పరిశీలనగా చూస్తూ. ఏం లేదు, ఈ మధ్య నిద్ర సరిగా ఉండట్లేదు, ఎందుకో సడన్గా చెమటలు వస్తున్నాయి. మనోజ్ జేబులోంచి జేబురుమాలు తీసుకుని మడి దగ్గర నుదుటి మీద తుడుచుకున్నాడు. తర్వాత వెంటనే కంపెనీ వ్యవహారాల గురించి చర్చ ప్రారంభించారు. మీటింగ్ అనుకున్న దానికంటే గంట ముందే పూర్తి అయిపోయింది. వచ్చిన వాళ్ళంతా మనోజ్కి చెప్పి వెళ్ళిపోయారు. మనోజ్, నన్ను కాస్త మా ఇంటి దగ్గర డ్రాప్ చేస్తావా? నారాయణమూర్తి గారు అడిగారు. లేదు, నేను అటు రావటం లేదు అన్నాడు. నేను డ్రాప్ చేస్తాను రండి అన్నాడు దయానిధి. అందరూ మాట్లాడుకుంటూ వెళ్ళిపోతున్నారు. మనోజ్ టైం చూసుకున్నాడు. అమ్మయ్య, 2 గంటలు ఇంకా కాలేదు, 5 నిమిషాలు ఉంది. ఆ పైన అరగంట. అతను తేలిగ్గా ఊపిరి పీల్చుకున్నట్టుగా రిలాక్సింగ్గా కూర్చున్నాడు. కింద ఆటో ఆగిన శబ్దం అయింది. మనోజ్ ఉలికిపాటుగా లేచి వచ్చి కిటికీ తప్పించి చూశాడు. అక్కడి నుంచి గేటు స్పష్టంగా కనిపిస్తోంది. ఏదో ఆటో చెడిపోయినట్టుంది. డ్రైవర్ దిగి బాగు చేసుకుంటున్నాడు. ఫోన్ మోగింది. వెంటనే తీశాడు. మాణిక్యం చెప్పాడు. ఊరి నుంచి కరుణాకరం ఫోన్ చేశాడండి. మీరు ఆఫీస్లో ఉన్నారని చెప్పాను, అక్కడికి చేస్తానని అన్నాడు. ఓ గాడ్. మనోజ్ వెళ్ళి ఫోన్ లాగి డిస్కనెక్ట్ చేసి వచ్చాడు. కరుణాకరం కాదు, సర్వ ప్రపంచం అయినా సరే వెయిట్ చేయని. అమూల్య వచ్చి వెళ్లే వరకు తను ఎవరితోనూ మాట్లాడు. అతను రివాల్వింగ్ చైర్లో కూర్చున్నాడు. అమూల్యతో జరిగిందంతా చెప్పేయడానికి నిశ్చయం చేసుకున్నాడు. ఇలాంటి వ్యవహారాల్లో దాగుడు మూటలు ఆడడం, మోసం చేయడం లాంటివి అతనికి గెట్టవు. సూటిగా విషయం ఉన్నది ఉన్నట్లు మాట్లాడేస్తే విషయాలు అర్థమవుతాయి. దానివల్ల అమూల్యని పెళ్లి చేసుకోవడం అనే ఒక మహా ప్రమాదం తనకి తప్పుతుంది. అతను ఓపిగ్గా అమూల్య కోసం ఎదురు చూస్తున్నాడు. పిఏని పంపించేశాడు. దర్వాన్కి ఒక అమ్మాయి వస్తుంది, ఆమెను తప్ప ఇంకెవ్వరినీ లోపలికి పంపించొద్దని ఆదేశం ఇచ్చాడు. అతని సహనానికి మళ్లీ పరీక్ష మొదలైంది. క్షణం ఒక యుగంలా గడుస్తోంది సమయం. అతను కావాలని మనసు మీద ఏకాగ్రత ఉంచుకుని అశాంతిని ఆదుర్దాన్ని దగ్గరికి రానివ్వడం లేదు. టైం 2 దాటింది, 2:30 అవుతోంది. కాస్త ఆలస్యమైనా వెయిట్ చేయండి ప్లీజ్. అమూల్య కంఠమే వినిపిస్తోంది చెవుల్లో. అతను జీవితాంతం వెయిట్ చేయడానికి సిద్ధమైన వ్యక్తిలా అత్యంత ప్రశాంతంగా ఎదురుచూస్తున్నాడు. ఎవరైనా వచ్చారేమో, ఆఫీస్ తెలియదేమో, వస్తానంది, ఈ చోటు తెలుసు అంది, తప్పకుండా వస్తుంది. ఈరోజు అతన్ని అశాంతి పీడించలేకపోతోంది. టైం గడుస్తోంది. 3 అయింది, 3:30 అయింది, 4 అయింది, 5 కూడా దాటిపోయింది. మరో గంట కూడా గడిచింది. 6 గంటలైంది. బయట సంధ్యాకాంతులు ఆవరించుకుంటున్నాయి. మనోజ్ టేబుల్ మీద చేతుల్లో తలదించుకుని ముందుకు వంగి కూర్చున్నాడు. ఇంకా ఎంతసేపు వెయిట్ చేయను? ఈ రాత్రంతానా? ఈ నెల అంతానా? ఈ సంవత్సరం అంతానా? లేక ఈ జీవితం అంతేనా? వేదనగా అనిపిస్తుంది అతనికి. సాబ్, లైట్ వేసుకోలేదు మీరు, కరెంట్ ఉంది కదా? దర్వాన్ వచ్చి లైట్ వేశాడు. యజమాని కూర్చున్న తీరుగా అతను చకితుడైనట్టు చూశాడు. మనోజ్ టైం చూసుకున్నాడు. 7 గంటలు దాటుతోంది. లేచి కుర్చీకి తగిలించిన కోట్ వేసుకున్నాడు. అమూల్య రాలేదు. బహుశా వీలు కాలేదేమో, లేక వెళ్ళిపోయిందేమో. అతను కారు తాళాలు తీసుకుని ఇంటికి వచ్చాడు. కారు డ్రైవ్ చేస్తుంటే ఇంటికి వెళ్ళాలనిపించలేదు. ఈ సమస్యలకి, ఈ అలజడులకి దూరంగా ఎక్కడైనా ఆత్మీయులైన వ్యక్తి దగ్గరికి వెళ్ళిపోవాలని ఎంతగానో అనిపిస్తోంది. కానీ ఎవరున్నారు? ఒక్కరూ గుర్తు రావటం లేదు. అందరూ తనని గౌరవంగా చూస్తారు, అభిమానంగా చూస్తారు. కానీ ఆ గౌరవాభిమానాల్లో ఏదో తెలియని దూరం. శివ అన్న మాటలు గుర్తొచ్చాయి. నాది అనే స్వార్థం వదులుకుంటే ఈ ప్రపంచంలో అందరూ మనవాళ్లే. తను ఏ స్వార్థం చూసుకున్నాడు? లేదు. కొందరికి కొన్ని జీవితాలు లభించవు, అంతే. చిన్నప్పుడే ఇంటి బాధ్యత మీద పడడంతో తను ఎప్పుడూ పని అంటూ పనిలో లీనమైపోయేవాడు. తన జీవితంలో తన సాటి వాళ్ళ నవ్వులకి, కేరింతలకి, కులాసాలకి, కబుర్లకి టైమే ఎప్పుడూ మిగిలేదు కాదు. జీవితంలో చదువు ముగిసినప్పటి నుంచి ప్రతి క్షణం తన శ్వేత బిందువులతో తడిసి, తన తెలివితేటలతో రంగరించి భవిష్యత్తు ఏర్పరచుకున్నాడు. ఈనాడు సంఘంలో తనకి ఇంత చిన్న వయసులోనే వచ్చిన ఈ పేరు ప్రతిష్టలకి తను చెల్లించిన మూల్యం ఆ అపురూపమైన ఆనంద క్షణాలే. అవే ఈ కంపెనీ అభివృద్ధికి మూలధనం, పునాదిరాళ్ళు. ఈ సంగతి ఎవ్వరికీ తెలియదు. తోటి వాళ్ళు తనని వర్క్ హాలిక్ అనే నిక్నేమ్తో పిలుస్తారు. జీవితం ఎంజాయ్ చేయడం రాదు అని హేళన చేస్తారు. జీవిత వృక్షం ఆకాశంలోకి శాఖోపశాఖలుగా విస్తరించాలంటే దాని వేళ్లు భూమిలో ఎంతో వ్యాపించి ఉండాలి. ఈ సత్యం చాలామంది మర్చిపోతారు. ఈరోజు ఏమిటి దిగులు? ఏమిటి ఒంటరితనం? ఏమైంది తనకి? మనోజ్ తిరిగి ఇంటికి వచ్చాడు. కారు హార్న్ వినగానే మాణిక్యం గేటు తీయడానికి పరిగెత్తుకొచ్చాడు.
మనోజ్ లోపలికి వచ్చి కారు ఆపి దిగుతుంటే మాణిక్యం పరుగున వచ్చి ముత్తుకుంటున్నట్లుగా అన్నాడు. మీరు ఎక్కడికి వెళ్ళారండి అబ్బాయి గారు? ఆఫీస్కి ఫోన్ చేసి నా చెయ్యి నొప్పి పుట్టింది. ఏమైంది? కరుణాకరం మళ్ళీ ఫోన్ చేశాడా? చిరాగ్గా అన్నాడు. లేదండి, ఆ అమ్మాయి గారు వచ్చారు, మీకోసం 2 గంటలు ఎదురు చూశారు. ఏ అమ్మాయి గారు? అరేనండి, ఆ రోజు నగలు తెచ్చివ్వలేదు ఆమె గారు. మీ ఆఫీస్కి వస్తానని అన్నారట, అది ఎక్కడో గుర్తుపట్టలేకపోయారట. తిరిగి మన ఇంటికి వచ్చారు. చూసి నేను ఆఫీస్ గుర్తులు చెప్తే మళ్ళీ వెళ్ళారు. మీరేమో ఫోన్ చేస్తే అసలు ఫోన్ మోగుతుంది కానీ ఎవరూ తీయరు. మనోజ్ గబుక్కున మాణిక్యం చేయి పట్టుకున్నాడు. అమూల్య వచ్చిందా? ఆమె గారి పేరు? అవును, అదే చెప్పారు. మీరు ఫోన్ చేస్తే మీకు ఫోన్ చేస్తే ఎవరూ పలకలేదు, ఇక్కడికి వచ్చారు. మేం మీకు ఎన్నిసార్లు ఫోన్ చేశామండి, ఎవరూ తీయలేదు ఫోను. ఎంతసేపు అయింది వెళ్ళి? మాణిక్యం గొక్కున్నాడు. అరగంట పైన అయిందండి. నేనే ఆటో తీసుకువచ్చి మన ఆఫీస్ గుర్తులు చెప్పానండి. మాణిక్యం చెయ్యి తోసి మనోజ్ కారు దిగిపోతున్న వాడల్లా మళ్ళీ కారులో కూర్చున్నాడు. కారు ఒక ఉదుటను బయలుదేరి గేట్లోంచి బాణంలా దూసుకుపోయింది. అమూల్య ఇంటికి వచ్చి వెయిట్ చేసిందా? తనేమో అక్కడ చూస్తున్నాడు. తనకేమైంది? సరాసరి అసలు ఇంటికి ఎందుకు రాలేదు? వచ్చినట్టయితే కనిపించేదే. అమూల్య ఫోన్ చేస్తుందని కల్లో కూడా అనుకోలేదు. అనుకుని ఉంటే ప్లగ్ తీసేవాడు కాదు. అమూల్య ఆఫీస్ దగ్గర ఉందా, వెళ్ళిపోయిందా? అతనికి ఆఫీస్ ఉన్న వీధి ఎప్పటికీ రావడం లేదే అనిపిస్తుంది. తవ్వలో ఒక ఆటో కారుకి ఢీకొట్టిపోయి కీచుమని వెళ్ళి పక్కకు వెళ్ళి బతికి బయటపడింది. ఇంకో స్కూటర్ రాసుకుంటూ వెళ్ళినట్టే వెళ్ళింది. కారు ఆగమేఘాల మీద వచ్చినట్లే ఆఫీస్కి వచ్చి గేట్ దగ్గర ఆగింది. అక్కడ కూర్చుని విడి కాల్చుకుంటున్న దర్వాన్ చప్పును కింద పడేసి సల్యూట్ చేశాడు. నా కోసం ఎవరైనా వచ్చారా? మనోజ్ కారు దిగి వస్తూ అడిగాడు. ఒక అమ్మాయి గారు ఆటోలో వచ్చారండి. మీ పేరు, ఆఫీసు అడిగారండి. ఆఫీస్ ఇదే అని చెప్పాను. మీరు వెళ్ళి చాలాసేపు అయిందని చెప్పానండి. ఆమె గారు వెళ్ళిపోయారు. ఏమైనా చెప్పిందా? ఏం చెప్పలేదండి. మనోజ్ వచ్చి కారులో కూలబడ్డాడు. అతనికి విధి తనని పరిహసిస్తున్నట్టుగా అనిపించసాగింది. తన జీవితం తను అనుకున్నట్టుగా కాకుండా ఇంకెవరో ఆదేశించినట్టుగా జరిగిపోతుంది. అతను ఇంటికి తిరిగి వచ్చాడు. ఆ రాత్రి అతనికి నిద్ర లేదు. జీవితంలో బాధ్యతలు బంధాలుగా పనివేసుకున్న వాళ్ళకి దేనికోసం తీరిగ్గా వేచి ఉండే సమయం ఉండనే ఉండదు. ఆప్తులు మరణించినా, అనుకోని ఆనందాలు పన్నీరు జల్లులుగా కురిసినా, నష్టాలు భయంకర సర్పాల్లో నాట్యం చేస్తున్నా, లాభాల పూతోటల్లో వ్యాహాళి చేస్తున్నా, నిరంతరం మనసు ఈ అనుభవాల మీద కేంద్రీకృతం కాకుండా అనుక్షణం కాలం అనే పోటీదారితో పరుగు పందెంలో వేగంగా దూసుకెళ్లిపోవడమే లక్ష్యంగా జీవిత చక్రం తిరుగుతూ ఉంటుంది. మనోజ్కి కూడా అంతే అయింది. శివామరణం అతని హృదయాంతరాలలో తీరని ఆఘాతం ఏర్పరిచిన మాట నిజమే. కానీ దానికోసం బాధపడుతూ కూర్చునే సమయం అతనికి లేదు. శివ హఠాన్మరణం అతని ఆర్థిక సమస్యల సుడిగుండంలోకి తోసింది. తీర్చాల్సిన అప్పులు, చెల్లించాల్సిన వడ్డీలు నెలని ఇట్టే తరిమి వేస్తూ మళ్లీ అతని ముందు ప్రత్యక్షం అవుతూ అతని సామర్థ్యాలని, తెలివితేటలని, సమయస్ఫూర్తిని కఠిన పరీక్ష చేస్తున్నాయి. ఓర్మి, శాంతం ఈ రెండే అతనికి ఈ కష్టకాలం దాటడానికి తోడు నీడ అయ్యాయి. అతను తగ్గించిన ఖర్చులు, తీసుకొస్తున్న రుణాలు ఇప్పటికే తెలిసిన వారి గుసగుసలకి ప్రాణం పోస్తున్నాయి. తనేం చేయలేని స్థితిలో ఉన్నాడు మనోజ్. ప్రతి సమస్యకి కాలమే పరిష్కారం తప్పక చెప్తుందనే విశ్వాసం అతనికి ఉంది. విధి నిర్ణయం ఏదైనా మనిషి తల వంచి స్వీకరించక తప్పదని కూడా అతనికి బాగా తెలుసు. జీవితం పట్ల ఈ సమన్వయ శక్తి అతనికి చెదరని గుండె ధైర్యం చూస్తుండగానే ఏడాది తిరిగి వచ్చింది. శివ సంవత్సరికాలు బామ్మ ఘనంగానే జరిపించింది. మనుషుల్ని బ్రతికి ఉండగా బాగా చూడాలి. అత్యంత ప్రియమైన వారు కాలధర్మం చెందితే వారి జ్ఞాపకంగా ఈ క్రతువులు జరపడం అనేది సహజం. బ్రతికి ఉన్నప్పుడు ఒకరి నీడ మరొకరికి కనిపించినా కత్తులు దూసేట్టుగా ప్రవర్తించి పోయిన తర్వాత ఇవన్నీ జరిపించడం ఎందుకో, ఎవరి కోసమో. మనుషులు తెలిసి కూడా ఆత్మద్రోహం చేసుకుంటూ లోకాన్ని నమ్మించాలని చూసి తామే నవ్వుల పాలవుతామని తెలుసుకోలేరు. శివ సంవత్సరానికి వచ్చిన వారు ఈ విమర్శలు చేయడం మనోజ్ చెవులు పడకపోలేదు. వచ్చిన బంధువుల్లో చాలా మందికి శివ సరిగ్గా తెలియదు. తెలిసిన కొద్ది మందికి అతనంటే సదభిప్రాయం లేదు. బామ్మ ఎందుకు ఇదంతా అని తను వారించబోతే రుక్మిణమ్మ గారు, మను వద్దని చెప్పకు. శివ ఈ ఇంటి మనిషి. బ్రతికున్నప్పుడు భేదాభిప్రాయాలు ఉన్నంత మాత్రాన చనిపోయిన తర్వాత వారి పట్ల మన ధర్మం నిర్వర్తించకుండా వదిలేస్తామా? అసలు మీ తరం వారిలో ఉన్న పెద్ద బలహీనత ఇదేరా. మనిషికి మనిషికి మధ్య ఏ విషయంలో అయినా భేదాభిప్రాయాలు రావడం చాలా సహజం.
దాన్ని అర్థం చేసుకుని నివృత్తి చేసుకోకుండా అవతలి వారితో పుట్టుక్కుని తెంచేసుకోవాలని చూస్తారు. ఎంత తెంచేసుకోవాలని చూసినా చిన్నవాళ్ళంత తేలిగ్గా పెద్దవాళ్ళు రక్త సంబంధం వదులుకోలేరు. అసలు నేను శివాని ఏమన్నానని వాడు నన్ను శత్రువుగా చూశాడు? చదువుకోమంటే చదువుకోలేదు, బికారీ తిరుగుళ్ళు. మనం ఊరు పేరు లేని వాళ్ళం అయితే పర్వాలేదు, మనం అంటే గిట్టని వాళ్ళకి ఇది ఎంతో అలుసు. నాకు వాడి మీద ప్రేమ లేదని వాడు అనుకున్నాడు. నిన్ను నేను ఎక్కువగా చూసింది లేదు, వాడిని తక్కువ చేసింది లేదు. వాళ్ళ నాన్న జీవితం భుజాన వేసుకుని నాతో తగాదా పెట్టుకున్నాడు. అసలు నాతో తగాదా ఎందుకు పెట్టుకోవాలి? ఆవిడ కళ్ళ నుంచి నీళ్లు జలజల రాలాయి. శివ హఠన్మరణం ఆవిడని ఎంత కృంగదీసిందో తనకి అర్థమవుతూనే ఉంది. అమూల్య సంగతి మనోజ్ మనసులో మెదలని క్షణం లేదు. శివ వెళ్ళిపోతూ అమూల్య జ్ఞాపకాల వలల్లో తన్ని బంధించి వెళ్ళాడు. అమూల్య ఎక్కడుంది? ఎవరూ తెలుసుకోలేకపోయారు. ముకుందరావు పేపర్లో కూడా అమూల్యని తనని అర్జెంటుగా కాంటాక్ట్ చేయమని ప్రకటన ఇచ్చారు. దయానిధి ఆయనపై నిఘా వేసుకుని కూర్చున్నాడు. ముకుందరావు అమూల్యని కలిశాడో లేదో తెలియదు. ఆమె ఉనికి మాత్రం తమకి తెలియలేదు. ముకుందరావుకి అమూల్య సంగతి తెలియగానే తమ మీద ఆస్తి పంపకానికి నోటీస్ వస్తుందని బాగా తెలుసు. మనోజ్ దానికోసమే 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నాడు. డెక్కన్ సిరామిక్స్ ఫ్యాక్టరీ ప్రారంభపు ఒడిదుడుకుల ఇబ్బందుల్లోకి వెళ్ళిపోయి మూసివేయాల్సిన పరిస్థితి వస్తుందేమోనంత ప్రమాదం వరకు వెళ్ళింది. తను ఎంతో ఇష్టంతో ప్రారంభించిన ఈ ఫ్యాక్టరీ తన కళ్ళ ముందే సహజమరణం చెందుతుందేమో అని ఆందోళన అతను తినేస్తోంది. 8 నెలలు అత్యంత కష్టంతో విధికి ఎదురు నిలిచినట్లే పోరాడి దానికి కాస్త ఎలాగైతేనే సుస్థిరత్వాన్ని తీసుకొచ్చాడు. ఆ రకంగా ఇంకో సంవత్సరం తనకు తెలియకుండానే గిర్రును తిరిగిపోయింది. ఈ 2.5 సంవత్సరాల్లో ఇంటా బయట సమస్యలు కాస్త సద్దుమణిగాయి. వ్యాపారపరంగా ఇంత విపరీతం జరిగిపోయి జీవితం చెరువెండిన చేపలా బయటపడకుండా తట్టుకుని కాస్త ఇప్పుడిప్పుడే వెనక్కి ఆనుకుని జీవితం ప్రశాంతంగా కొనసాగిస్తున్నట్టుగా ఉంది. ఏడాది నుంచి బామ్మ ఎందుకో తన వివాహం పట్ల ఒకటే ఒత్తిడి తీసుకురావడం మొదలెట్టింది. ఆరోగ్యపరంగా ఆవిడ ఇంకా బాగా ఆరోగ్యంగానే ఉంది. నేను పోయే ముందు నీ పెళ్లి చూడాలరా అని ఆవిడ ఏ భోజనం పెడుతున్నప్పుడు అంటుంటే, బామ్మ నీకేం పర్వాలేదు, ఇంత వయసు వచ్చినా కానీ నీకు బీపీ కానీ షుగర్ కానీ లేవు, భోజనం అరగలేదని ఏ మందైనా నువ్వు వేసుకోగా నేను చూడలేదు. ఇప్పుడిప్పుడే సన్నటి అక్షరాల కోసం కళ్ళజోడు తప్ప నీకు చూపు కూడా సన్నగిలలేదు. కాబట్టి ఆదుర్దా పడకు. అసలు ఇప్పుడు పెళ్లి చేసుకునే తీరుబడి నాకు లేదు. నేను చాలా బిజీగా ఉన్నాను. దయించి నన్ను వదిలే అంటూ నవ్వులాటగా తోసేసేవాడు. ఆ విధంగా పైకి నవ్వులాటగా తోసేసిన బామ్మ ఆంతర్యంలో అసలు భయం ఏమిటో తనకు అర్థం కాకపోలేదు. నాన్నలా తను ఎక్కడ ఏ అమ్మాయినైనా ఇష్టపడిపోయి నేను ఫలానా తేదీని పెళ్లి చేసుకుంటున్నాను, పెళ్లి అయిన తర్వాత ఇద్దరం కలిసి వచ్చి నీకు కనిపిస్తామని టెలిగ్రామ్ ఇస్తాడో అని పూర్తిగా బెదురు కాకపోయినా, నేను ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను బామ్మ, నీ చేతుల మీదుగా మా పెళ్లి చెయ్యి అంటాడేమో అని ఆవిడికి శంక. ఆ పరిస్థితి వస్తే కాదని వ్యతిరేకించి తనని వదులుకోదు. నాన్నని ఆవిడ కాదని వ్యతిరేకించి జీవితంలో ఒంటరిగా నిలబడింది. నువ్వు లేకపోయినా నేను బ్రతకగలనరా అని కొడుక్కి నిరూపించి చూపించింది. కానీ ఆ వయసు, ఆ పొగరు నా దగ్గర నా కూతురు ఉంది, మంచి పిల్లాన్ని చూసి అల్లుడిని ఇల్లరికం తెచ్చుకోననే ధీమా ఆ రోజులు వేరు. ఇప్పుడు వయసు పైబడింది. ఆ జీవితంలో తిన్న ఎదురు దెబ్బలు ఇక పోరాటం మీద ఆసక్తి లేకుండా చేశాయి. ఉన్న మనోజ్ ఒకడు దూరం అయితే ఆవిడ జీవితంలో ఏనాడు ఎరిగినంత ఏకాక అయిపోతుంది. అందుకే మనోజ్కి తనకి తెలిసిన పిల్లనే ఎన్నిక చేసి వివాహం జరిపించాలని ఆవిడ తాపత్రయం. ఆవిడ మనసు తెలుసుకున్న మనోజ్ ఎప్పట్లాగానే ఆవిడ ఇష్టానికే ప్రాధాన్యత ఇస్తానని వాగ్దానం చేశాడు. నేను పెళ్లి ఇప్పుడప్పుడే చేసుకోను, ఇంకో 5-6 సంవత్సరాలు నాకు టైం కావాలి అనేది అతని వాదం. అప్పటికి నీకు 35 సంవత్సరాలు పైగా దాటిపోతాయి. 30 ఏళ్ళ అమ్మాయిని చేసుకుంటావా? పిల్లలు ఎప్పుడు పుడతారు అనేది ఆవిడ. నేను అవన్నీ ఆలోచించడం లేదు బామ్మ. నేను జీవితంలో పూర్తిగా సెటిల్ అయ్యాను అని నిశ్చింత రావడానికి నాకు ఇంకా సుమారు 5 సంవత్సరాలు పడుతుంది. పెళ్లి అంటూ చేసుకున్న తర్వాత పూర్తిగా పెళ్లి మీద ఏకాగ్రత ఉండాలి. మనిషికి వ్యాపారపరంగా విజయం ఎంత అవసరమో వైవాహిక పరంగా కూడా రెట్టింపు విజయం కావాలి. తొందరపడి పెళ్లి చేసుకోవడం, తీరిగ్గా విచారపడటం, జీవితం అనేది బాధపడడం అనేది తప్పించుకోవాలంటే మనిషికి జీవితంలో అన్నింటికంటే పెళ్లి అనేదాన్ని ఎక్కువ జాగరూకతతో ప్లాన్ చేసుకోవాలి అనేవాడు తను. ఏమిటోరా మా కాలంలో ఈ ప్లాన్లు ఎక్కడ, దేవుడు నసుట్న ప్లాన్ రాసి పంపించేవాడు. ఇప్పుడేమో ప్రతిదానికి ప్లాన్ అంటూ జీవితాన్ని చదరపు గళ్ళ స్కేల్తో గీసుకుంటున్నారు. ఏమిటో తెలివి అనుకుంటారు మీ మొహాలు. మీ సంబంధ బాంధవ్యాలు కూడా అంతే అనేది ఆవిడ. 1-2 సంబంధాలు చూసింది ఆవిడ. బాగా డబ్బు, చదువు, అందం ఉన్నవాళ్లే. మనోజ్ వాళ్ళని చూడడానికి టైం లేదు అంటే అగ్గొట్టాడు. కరుణాకరం చేత మనోజ్కి ఇష్టమైన వాళ్ళు ఎవరున్నా ఉన్నారా
స్వప్న అనే అమ్మాయి తరచూ ఆఫీస్కి వస్తోందని తెలుస్తోంది అంటూ ఆవిడ ఆరా తీసింది. మనోజ్కి ఆ అమ్మాయి పట్ల స్నేహభావమే తప్ప ఇంకే ఇష్టం లేదని నిర్ధారణ కూడా చేసుకుంది. మళ్ళీ మనోజ్కి ఎక్కడ తెలుస్తుందో, చిరాకు పడతాడో అని తను చేసిన పని అతనికి ఆవిడే చెప్పేసింది. మనోజ్ నవ్వాడు. బామ్మ, ఈసారి క్షమించి వదిలేస్తున్నాను. ఇంకోసారి నేను ఎవరితో అయినా మాట్లాడుతున్నానని తెలిసి ఇలా చేసావా, మళ్ళీ నీ కంటికి కనిపించని తెలుసా? సీరియస్గానే వార్నింగ్ ఇచ్చాడు. నువ్వు నాకు తెలియకుండా పెళ్లి చేసుకోనని మాట ఇవ్వు అంది ఆవిడ. ఇప్పటికి 1,00,000 సార్లు ఇచ్చాను, అయినా నీకు అనుమానమే. అనుమానం వాళ్ళకి మాట ఇచ్చి ప్రయోజనం లేదు. నీకు పెళ్ళి అయితే కానీ నా అనుమానం పోదు, నా భయం పోదు. నువ్వు త్వరగా పెళ్లి చేసుకోనాయనా, నేను హాయిగా ఉంటాను. బామ్మ. మనోజ్ ఏదో సీరియస్గా అనబోయి నవ్వేశాడు. ఆవిడలో చిత్రమైన సామర్థ్యం ఉంది. ఎదుటి మనిషిని ఏదో ఒక తర్కం ద్వారా తన అభిప్రాయానికి దగ్గరగా తీసుకువచ్చి తను తప్పేం లేదని రుజువు చేసుకుంటుంది. తన అభిప్రాయానికి ఎదుటి వాళ్ళని ఒప్పించాలని అనుకున్నప్పుడు చాలా ఆపేక్షగా, చాలా శాంతంగా ఉంటుంది. అప్పుడప్పుడు బామ్మకి తనకి మధ్య జరిగే ఈ తెలివితేటల సామర్థ్యం యొక్క మ్యూజికల్ చైర్స్ చాలా ఆనందంగా ఉంటుంది. ఎందుకంటే ఇద్దరికీ ఎదుటివాళ్ళు ఓడిపోతే తనకంటే నేను గెలిచాను అనే గర్వం, తాను ఓడిపోతే ప్రియమైన ఎదుటి వ్యక్తి గెలిచిన ఆనందంలో ఆ ఓటమి కూడా మధురంగానే ఉంటుంది. ఇద్దరికీ ఆ విషయం బాగా తెలుసు. ఈ ప్రపంచంలో తమ ఇద్దరికీ ఒకరికి ఒకరు తప్ప ఇంకెవరూ నా అనే ఆత్మీయులు లేరు. అందుకే బామ్మకి తనకిష్టమైన అమ్మాయిని ఎన్నిక చేసి తన స్థానం సమతుల్యం చేసుకోవాలని ఆరాటం. మనోజ్కి ఇవి గమనిస్తే రాజకీయాలు నిత్య జీవితంలో కూడా మనిషిని ఎలా నడిపిస్తుంటాయో కదా అనిపిస్తుంది. ప్రతి మనిషి తనకి తెలియకుండానే అధికార స్థానంలో తనే ఉండాలని ఆంతర్యంలో తహతా ఉంటుంది. అది కుటుంబంలో అయినా సరే, సంఘంలో అయినా సరే. అబ్బాయి గారు, లైట్ వేస్తాను. వెంకట్ లోపలికి వచ్చి లైట్ వేశాడు. మంచం మీద పడుకుని ఉన్న మనోజ్ ఉలిక్కిపాటుగా లేచి చూశాడు. టైం చాలా అయింది, గమనించనే లేదు. బయట ఎండ తగ్గిపోయి చీకటి పడిపోయింది. అతని గుండెల మీద అమూల్య ఫోటోలోంచి చిరునవ్వుతో చూస్తోంది. అతనికి అమూల్యని ఇలా అనుకోకుండా చూడడం చాలా ఆనందంగా ఉంది. ఎందుకో బాధగా కూడా ఉంది. ఇన్నాళ్ళు వెతికిన వ్యక్తి కళ్ళెదురు కనిపించబోతోంది. కానీ ఎలాంటి పరిస్థితుల్లో? ఇది ఎంత విచిత్రం! అసలు ఆ క్షణంలోనే కారులో వెళ్ళిపోయి అమూల్యని ఇంట్లోంచి పిలిచి ఎక్కడికైనా తీసుకెళ్లి మాట్లాడేయాలని ఎంతగానో అనిపిస్తోంది. కానీ ఎంతో ఓర్మితో ఆ ఆలోచనని పక్కకు తోసేశాడు. అతను మంచం మీద నుంచి లేచి వచ్చి కిటికీ దగ్గర నిలబడ్డాడు. ప్రతిసారి ఏం జరుగుతోంది? అమూల్యం చూడాలని తను ఆరాటపడడం, పరుగు పెట్టడం, అమూల్య అదృశ్యం కావడం, తనకి మతిపోయేంత ఆశాభంగం. ఈసారి తన వల్ల ఆ బాధ భరించడం సాధ్యం కాదు. అలా జరిగిన ప్రతిసారి కొన్ని నెలల పాటు తను మామూలు మనిషి కాలేకపోతున్నాడు. అందుకే ఇప్పుడు అమూల్య సంగతి అతి ప్రయత్నం మీద అతను పట్టించుకున్నట్టుగా వదిలేయడానికి ప్రయత్నిస్తున్నాడు, మర్చిపోవడానికి ప్రయత్నిస్తున్నాడు. కానీ అతన్ని మళ్ళీ పరీక్ష చేస్తున్నట్లు అమూల్య శివంగిపురంలో ఉన్నట్లుగా తెలిసింది. తన మనసు గతంలో జరిగిన ఆశాభంగాల వేదన ఏమాత్రం మర్చిపోలేదు. అందుకే అయినా బుద్ధి లేనట్టుగా మళ్ళీ పరుగు తీయడానికి తనతో పోరాడుతోంది. తన విజ్ఞతను లక్ష్య పెట్టకుండా ఎదురు తిరుగుతూ, స్వేచ్ఛని ప్రకటిస్తూ, కట్లు తెంచుకోవడానికి పెనుగులాడుతున్న మనసుని అతను అతి కష్టం మీద అదుపులోకి తెచ్చుకోగలిగాడు. అమూల్య మళ్ళీ జీవితంలో ఎప్పటికీ కనిపించకపోయినా పర్వాలేదు. హఠాత్తుగా మళ్ళీ ఏదో కారణం ఆకాశంలో నుంచి ఊడిపడేట్టుగా ఈ పెళ్లి చూపుల తతంగం ఆగిపోయింది అని అన్నా మరీ మంచిదే. తనకే బాధ లేదు, బాధపడిపోవడం లేదు. తను ఈసారి అమూల్య అడ్రస్ తెలుసుకుని జరిగిందంతా ఒక ఉత్తరం రాస్తాడు. అంతకంటే ఇంకా ఆ ప్రాధాన్యత అమ్మాయికి ఇవ్వదలుచుకోలేదు. పరిచయంలో శాంతం తెలిసి తెలియకుండా, కనిపించకుండా మెరుపులా మాయమైపోతూ తన మనసు మీద ఎంత అధికారం సంపాదించింది అమూల్య. అతను కుడి చేత్తో గడ్డం మీద రాసుకున్నాడు. ఎంత ఆలోచించినా అర్థం కాని విషయం ఒకటే. అమూల్య ఈ ఇంటికి వచ్చింది. ఈ ఇంటి యజమానురాలైన రుక్మిణమ్మ గారు తనకి స్వయానా బామ్మ, శివాకి అమ్మమ్మ అని తెలుసు. తన గదిలోకి వచ్చినప్పుడు తన మంచం పక్కన శివ, తను ఉన్న ఈ ఫోటోను తప్పకుండా చూసే ఉంటుంది. ఇన్ని తెలిసినా కూడా పెళ్లి చూపులకి ఎలా అంగీకరించింది? ఇందులో రాజకీయం ఏమిటో? అతని ఆంతర్యం జాగరూకత అనే ఎర్రజెండా ఎగరేస్తోంది. అమూల్య ఏదో కారణం లేకుండా దీనికి అంగీకరించి ఉండదని మాత్రం తనకి బాగా అర్థమవుతుంది. తను కూడా బామ్మతో పాటు ఏమీ తెలియనట్టే వెళ్తాడు. తర్వాత ఎలా జరగాల్సి ఉంటే అలా జరుగుతుంది. అమూల్య విషయంలో తను అనుకున్నది ఏదీ జరగలేదు. జరగాల్సింది తన ప్రమేయం లేకుండా జరిగిపోతున్నట్టుగా ఉంటుంది.
జీవితంలో ప్రతి పనిని తన స్వయం శక్తితో కృషితో అనుకున్నది అనుకున్నట్లు సాధించగలిగే తనకి ఇలా నిమిత్తమాత్రుడిగా ఉండడం చాలా కష్టంగానే ఉంది. ఇది విచిత్రమైన అనుభవం. శివ మరణం వల్ల శివ రాసిన విల్లుతో తను అమూల్య విధి కాలంతో కలిసి ఉత్సాహంగా చదరంగం ఆడుతూ మధ్యలో కాలంతో కలిసి ఉత్సాహంగా చదరంగా ఆడుతూ మధ్యలో వదిలేసిన పావుల్లా చదరంగ పటానికి ఆ మూల ఒకరు ఈ మూల ఒకరు నిలిచిపోయారు. తమకి తెలియని ఒక అజ్ఞాత హస్తం ఈసారి ఎవరిని ఏ విధంగా ఏ వైపుకి కదుపుతుందో మనోజ్కి అదేమిటో ఊహించాలనే ఆరాటం లేదు. వేదన కానీ భయం కానీ అసలే లేవు. మనసంతా ఒక నిర్లిప్తత. కానీ దాని మాటన ఒక ఆందోళన ఉందన్న మాటని అతను కాదనలేకపోతున్నాడు. అతను ఏ రోజైతే శివ విల్లు అమలుపరచడానికి కృతనిశ్చయుడయ్యాడో ఆ రోజే అతని మనసును నిర్లిప్తం చేసుకున్నాడు. తను ఆ డబ్బులు అసలు సంపాదించలేని లేదు అనుకున్నాడు. ఆ రోజునే అతని మనసులో వ్యధ అంతరించిపోయింది. డబ్బు పరంగా అతనికి ఏ బాధ లేదు. కానీ అమూల్య గుర్తు వస్తే ఏదో తెలియని వేదన. వ్యాపారాన్ని మళ్ళీ కుదుటపరచడానికి తను ఈ 2.5 సంవత్సరాలు చాలా కష్టపడుతున్న మాట నిజమే. అయితేనే ఆ కష్టం సామర్థ్యానికి నవకేతనం అవుతుందే తప్ప పరాజయానికి పరాకాష్ట కావడం లేదు. అతని కఠోర దీక్ష, అచంచల ఆత్మవిశ్వాసం ముందు ఇంకే సమస్య అతని ఎదుట నిలబడి సవాల్ చేసే సాహసం లేదు. రాత్రి పొద్దుపోయే వరకు మనోజ్కి నిద్ర రాలేదు. అమూల్యకి తనకి పెళ్లి చూపులా? ఏమిటి విధి ఆడే ఈ పరిహాసం? బామ్మని దగ్గర కూర్చోబెట్టుకుని జరిగిందంతా చెప్పడానికి నిశ్చయించుకున్నాడు. కానీ మళ్ళీ అంతలోనే సందేహం. అసలు అమూల్యతో ఒకసారి మాట్లాడిన తర్వాత ఆ పని చేయడం నయమేమో. అమూల్యతో మాట్లాడి బామ్మతో, బామ్మ ఈ జరిగిందంతా నువ్వు నన్ను అమూల్యని పెళ్లి చేసుకోమంటావా అని అడగాలి. బామ్మ నుంచి రాబోయే సమాధానం ఏమిటో తనకి బాగా తెలుసు. నా కంఠంలో ప్రాణం ఉండగా ఆ పని జరగనివ్వను. మనం ఎంత అదృష్టవంతులం, ఎంత ప్రమాదం తప్పింది అంటుంది. బామ్మని చూస్తే అతనికి చాలా జాలేస్తుంది. ఆవిడ జీవితంలో నా మనవడికి తగిన భార్య అని సగర్వంగా ధీమాగా ఎన్నిక చేసిన అమ్మాయి అమూల్య. అమూల్య ఎవరో తెలిస్తే ఆవిడ ఆనందం ఎలా పటాపంచలవుతుందో. కానీ తనేం చేయలేడు. అసలు అమూల్య ఎలా ఒప్పుకుందా అన్న ఆశ్చర్యమే అతన్ని చకితుణ్ణి చేస్తోంది. ఈ ఇంటికి వచ్చానని, బామ్మని చూశానని ఆయన కనీసం అమూల్య తనకు ఉత్తరమైనా రాయలేదు. మనోజ్ మనసుని కారుమేఘాల్లో ఆవరించుకుంటోన్న ఈ ఆలోచనల్ని స్థిర చిత్తంతో దూరంగా తోసేయడానికి పుస్తకం ఒకటి తీసుకుని చదవడానికి ప్రయత్నం చేశాడు. కానీ మనసు లగ్నం చేయలేకపోయాడు. వెళ్ళి టేప్ రికార్డర్ ఆన్ చేశాడు. అతనికి ఇష్టమైన అంజద్ సంగీత లహరి. అది కూడా అతని మనసులో అలజడిని శాంతపరచలేకపోతోంది. చివరికి బలవంతంగా మనసుని దిటవు చేసుకుని మంచం మీద తల కింద చేయి పెట్టుకుని కళ్ళు తెరిచి చూస్తూ పడుకున్నాడు. నిద్రపోవడానికి ప్రయత్నం చేయలేదు. వస్తున్న ప్రతి ఆలోచనని అవతలికి తోసేశాడు. అర్ధరాత్రి నిశ్శబ్దం. బయట చిరుగాలి సవ్వడి. ఎక్కడో చెట్టు మీద పిట్టలు రెక్కలు కొట్టుకుంటున్న శబ్దం. వద్దనుకుంటున్న అమూల్య జ్ఞాపకాలు తోడు. అతని కళ్ళు క్రమంగా మూతలు పడ్డాయి. నిద్ర వచ్చేసింది. ఉదయమే రుక్మిణమ్మ గారు వచ్చి నిద్ర లేపింది. మనోజ్ బద్ధకంగా లేచాడు. రాత్రంతా ఎందుకో కానీ నిద్ర పట్టలేదురా అంది ఆవిడ. మనోజ్కి నవ్వు వచ్చింది. బాగుంది, తను చెప్పాల్సిన మాట బామ్మ చెప్తోంది. 6 గంటల లోపల ఆవిడ స్నానం, పూజ అయిపోతాయి. ఉరుములు వచ్చినా పిడుగులు పడినా ఆ కార్యక్రమం ఎప్పుడూ వాయిదా పడదు. రాత్రి నేనేం చేశానో తెలుసా అంది ఆవిడ. ఏం చేసావు బామ్మ? బద్ధకంగా అడిగాడు. 2 గంటలు అయిందనుకుంటా, నిద్ర పట్టలేదు. లేచి వచ్చి నిన్ను చూశాను. నువ్వు హాయిగా నిద్రపోతున్నావు. అయినా సరే ఎందుకో కంగారుగా అనిపించింది. ఏ రాత్రి వేళ ఎక్కడ వెళ్ళిపోతావో అని భయం వేసింది. అందుకని తలుపు దగ్గరికి వేసేశాను. ఎందుకైనా మంచిదని బయట గడియ కూడా పెట్టేశాను. వెళ్ళి పడుకున్నాను. అయినా నిద్ర రాలేదు. తెల్లవారుజామున ఒక కునుకు తీశాను. మళ్ళీ అంతలోనే ఉలిక్కిపడి లేచాను. అప్పటికే కోళ్లు కూస్తున్నాయి. వచ్చి నీ గడియ తీశాను. నువ్వు మంచి నిద్రలో ఉన్నావు. అమ్మయ్యా అనిపించింది. మనోజ్ నవ్వాడు. చూసావా బామ్మ, నా పెళ్లి నాకు సమస్య కాదు, నాకు ఆందోళన లేదు. ఆ రెండు నిన్ను సతమతం చేస్తున్నాయి. ఆవిడ నవ్వి, మనం 10:30 కల్లా బయలుదేరదాం అంది. అలాగే అన్నాడు అతను. కొద్దిసేపు అయ్యాక వెంకటి వచ్చాడు. ఊర్లో విశేషాలు చెప్తున్నాడు. అబ్బాయి గారు, నేను పెళ్లి కూతురు గారిని చూశానండి. మన ఇంటికి వచ్చారుగా, చాలా బాగున్నారు. అచ్చు లక్ష్మీదేవిలా ఉన్నారు అంది దుర్గ కూడా సంతోషంగా. వాడు చెప్పే తీరు చూస్తుంటే మీరు ఒప్పుకుంటే బాగుంటుంది అన్నట్టుగా ఉంది.
వెంకట్కి అందరి నౌకర్ల కంటే చనువు ఎక్కువ ఉంది. ఊహు ఊహు అన్నాడు మనోజ్ పేపర్ చూస్తూ. అతను మనసుని అదుపులోకి పెట్టుకుని కావాలని చాలా ప్రశాంతంగా ఉన్నాడు. అతని ఆంతర్యం ఆ ప్రశాంతతని యుద్ధానికి వెళ్ళబోతున్న సైనికుడిలో అప్రమత్తత కూడదు అని జాగ్రత్తతో కవచం ధరించినట్టుగా ఉంది. కరుణాకరం గారు రావడం కాస్త లేట్ అయింది. రుక్మిణమ్మ గారు ఆయన్ని కళ్ళకు కనిపిస్తే చంపేస్తాను అన్నంత హడావిడి చేసింది. ఎందుకు బామ్మ అంత ఆవేశం? అవతల పెళ్లికూతురు పారిపోతుందని భయమా? అన్నాడు. నువ్వు ఊరుకోరా అంది ఆవిడ. కరుణాకరం వస్తూనే చేతులెత్తి ఆవిడ క్షమాపణ చెప్పేశాడు. క్షమించాలి, మా బావమరిది కొడుక్కి జ్వరం వచ్చింది, డాక్టర్ వస్తేను అన్నాడు. బయలుదేరే ముందు సుస్థీల మాట చెప్పకండి అంది రుక్మిణమ్మ గారు వారిస్తూ. కరుణాకరంతో పాటు అతని భార్య ప్రసన్నలక్ష్మి కూడా వచ్చింది. రుక్మిణమ్మ గారు ఆవిడ జరీ చీర జాకెట్టు నిశ్చితంగా చూసి ఆమోదించినట్టుగా తలూపింది. మనోజ్ షెడ్లోంచి కారు బయటికి తీశాడు. అందరూ ఎక్కారు. కరుణాకరం మనోజ్ పక్కన కూర్చున్నాడు. ప్రసన్నలక్ష్మి రుక్మిణమ్మ గారు వెనక సీట్లో కూర్చున్నారు. ఒక్క నిమిషం మెల్లగా పోని అంది రుక్మిణమ్మ గారు. ఇప్పుడేగా ఆలస్యం అయిందని కేకలేస్తున్నావు అన్నాడు మనోజ్. కారు శబ్దం అవగానే వెంకటి దుర్గా రా అని కేక పెట్టాడు. ఏమిటి, దుర్గ కూడా వస్తోందా అన్నాడు మనోజ్. ఇంకెంతమంది వెంట వస్తున్నారు? బామ్మకు మరీ చాదస్తం ఎక్కువైంది అనుకున్నాడు. మనతో రావడం లేదు, ఎదురొస్తుంది, శకునం అన్నాడు కరుణాకరం. అప్పటికే దుర్గ మంచి చీర జాకెట్ ధరించి తలనిండా పూలు, ముఖాన పెద్ద బొట్టు పెట్టుకుని నెత్తిన ఒక అరటిగెల ఇంకో చేత్తో స్వీట్లు పువ్వులు పెట్టిన బుట్ట చంకలో పెట్టుకుని కారు వైపు వస్తోంది. మనోజ్ అరచేయి నుదుటిన ఆంచుకున్నాడు. దుర్గ పళ్ళు పూలు స్వీట్స్ ఉన్న బుట్ట తెచ్చి సీట్లో పెట్టింది. ఏమిటి బామ్మాయి చాదస్తాం అన్నాడు మనోజ్. నువ్వు ఊరుకోరా నాయనా అంది బ్రతిమాలుతున్నట్టుగా ఆవిడ. ఏదో మన సంప్రదాయం అన్నాడు కరుణాకరం. పిల్లని నేను పెళ్లిలో చూశాను, బంగారు బొమ్మలా ఉంది అంది ప్రసన్నలక్ష్మి. మనం అంతా చూసాం కానీ అసలు వ్యక్తి చూడాలి కదా అన్నాడు కరుణాకరం. ఉదయం ఎండ హాయిగా ఉంది. కారు వస్తుంటే రోడ్డు మీద ఎదురైన ఒకళ్ళిద్దరు మనోజ్ని చూసి నమస్కరించారు. పావురాలపల్లికి శివంగిపురానికి మధ్య ఒక చిన్న పాతకాలపు బ్రిడ్జ్ సరిహద్దు. వానలు బాగా కురిసినప్పుడల్లా దూరంగా ఉన్న కొండల మీద నీళ్లు వాగులా వచ్చేసి ఆ బ్రిడ్జిని ముంచేసి ఒక్కొక్కసారి 2-3 రోజుల పాటు ఈ ఊళ్ళకి ఉన్న బంధాన్ని తగ్గొట్టేస్తాయి. చిన్నప్పుడు తను శివ సైకిల్ నేర్చుకుని పందెం వేసుకుని ఈ రోడ్డు మీద ప్రథమంగా ఈ బ్రిడ్జ్ ఎవరు దాటుతారా అని పోటీ పడేవాళ్ళు. కార్ డ్రైవ్ చేస్తుంటే సైకిల్ మీద తనకంటే ముందు వెళ్లాలని ప్రయత్నిస్తూ శివ గలగలా నవ్వే నవ్వు మనోజ్ చెవుల్లో ప్రతిధ్వనిస్తోంది. ఒక్కోసారి శివ విజేత అవడానికి తను మెల్లగా వెళ్ళేవాడు. ఇది గ్రహించిన శివ సైకిల్ కింద పారేసి వెళ్లి బ్రిడ్జ్ అంచున కూర్చుని, పో నీ దయాధర్మమే నాకు అక్కర్లేదు, నువ్వు కావాలనే ఓడిపోయావు అని అలిగి కూర్చునేవాడు. చూడు శివ, మన ఇద్దరం ఒకటే, నువ్వు వేరు నేను వేరు కాదు, మనం గెలిచినా ఓడిపోయినా ఇద్దరం 50-50 ఎలాగూ తీసుకోవాలి కదా. ఇదిగో దానిమ్మకాయ చూడు ఎంత బాగుందో అని చూపించేవాడు తను. శివాకి దానిమ్మకాయలంటే చాలా ఇష్టం. శివ దాన్ని సరిగ్గా సగం చేసి ఇద్దరికీ పంచేవాడు. బామ్మ తిట్లు, శివ అలకలు, తన బతిమాలడాలు శివ పోయిన తర్వాత ఇవి తన జీవితంలో అంతరించిపోయి ఏదో లోటుని చూపిస్తున్నాయి. మనోజ్ డ్రైవ్ చేస్తున్న కారు బ్రిడ్జ్ దాటి శివంగిపురంలోకి వచ్చింది. కరుణాకరం పెళ్లివారి ఇంటికి దారి చెప్తున్నాడు. కారు ఒక డాబా ఇంటి ముందు వచ్చి ఆగింది. వద్దన్నా మనోజ్ గుండెలు వేగంగా కొట్టుకోసాగాయి. ఇంటి యజమాని వరండాలో నిలబడి వీరి కోసమే వేచి చూస్తున్నాడు. కారు ఆగగానే ఏమేవ్ రా రా వచ్చారు అంటూ కేక పెట్టాడు. ఆయన రుక్మిణమ్మ గారికి నమస్కారం చేశాడు. ఇదిగో మనోజ్ అంటూ చూపించింది ఆవిడ. అమూల్యకి పెనుతండ్రి రంగారావు గారు అంది. రండి రండి అంటూ సాదరంగా ఆహ్వానిస్తూ తీసుకెళ్లాడు ఆయన లోపలికి. ఆయన భార్య కాబోలు మంచినీళ్ళు కావాలా అంటూ ఎంతో మర్యాదగా అడిగింది. ఇంట్లో బాలింతరాలు ఉన్నట్టుగా ఆ పక్కనే ఉయ్యాల్లో పసిపిల్ల నిద్రపోతోంది. కరుణాకరం రంగారావు ఏదో మాట్లాడుతున్నారు. మనోజ్కి హఠాత్తుగా ఈ నాటకం భరించలేనట్టుగా ఊపిరాడినట్లుగా అనిపిస్తోంది. లేచి వరండాలోకి వెళ్ళిపోదామా అనుకున్నాడు. అమ్మాయిని తీసుకురండి అంది రుక్మిణమ్మ గారు. మనోజ్ వరండాలోకి వెళ్లే ప్రయత్నం మానేసి అక్కడున్న పుస్తకం తీసుకున్నాడు. 5 నిమిషాలు గడిచాయి. మనోజ్కి 5 యుగాలుగా అనిపిస్తోంది. అమూల్య వస్తుందా రాదా, ఉందా వెళ్ళిపోయిందా? అతని మనసులో తెచ్చిపెట్టుకున్న ప్రశాంతత సడన్ గా గాలికి ఎగిరిపోయినట్టే ఉంది. తను చాలా రిస్క్ తీసుకున్నాడా? రాత్రి రాకుండా పొరపాటు చేశాడా? చెప్పలేని ఆదుర్త, ఆశాభంగం వెల్లువల రాబోతోంది. ఇంతలో చిరుగజ్జల ధ్వని సుతారంగా మోగింది. మనోజ్ కళ్ళు పుస్తకంలో నుంచి అప్రయత్నంగా గుమ్మం వైపు తిరిగాయి. అమూల్య వస్తోంది.
అతను గాలి స్తంభించినట్లుగా ఊపిరి బిగపట్టి చూస్తున్నాడు. అమూల్య పాత సాంప్రదాయ పద్ధతిగా ఒక జడ వేసుకుని పూలు పెట్టుకుని పెళ్లి కూతురులా తలదించుకుని వస్తోంది. రామ్మారా, మేము అరగంట ఆలస్యంగా వచ్చాం కదూ బామ్మ అంటోంది. దానికి కారణం నేనేనమ్మా అంటున్నాడు కరుణాకరం. రామ్మ ఇలారా, అక్కడ కాదు ఇలారా, వచ్చి నా పక్కన కూర్చో. అదిగో ఆ రోజు ఫోటోలో చూపించానని నా మనవడు మనోజ్ అని. మను, అమూల్య అంది ఆవిడ మనవడికి ఆవిడ చెప్తూ. మనోజ్ చేతులు పుస్తకాన్ని అప్రయత్నంగా పక్కన పెట్టేశాయి. అమూల్య వైపు చూశాడు. అమూల్య కూడా తలెత్తి అతని వైపు చూసింది. క్షణంసేపు ఆ చూపుల కలయికలో కాలం బందీగా చిక్కడిపోయినట్టుగా నిలిచిపోయింది. ఎన్నేళ్ల నుంచి అన్వేషణ. అమూల్యం చూస్తుంటే అతని మనసులో అమూల్యం చూడగలిగాను అనే ఆనందం. శివ మరణం గుర్తుకు వచ్చి విషాదం. ఇలా అపరిచితుల్లా చుట్టూ ఎవరెవరో ఉండగా కలుసుకోవడం, మూగగా ఉండాల్సి వచ్చిందే అనే ఆవేదన. అతనికి ఈ పరిస్థితి బాధగా ఉండి నిస్సహాయంగా అనిపిస్తోంది. అమూల్య అతని పెదవులు అస్పష్టంగా అన్నాయి. ఇన్నాళ్ళు ఏమైపోయావు, ఎక్కడున్నావు? భుజాలు పట్టుకుని ఆవేశంగా అడగాలని అతని ముఖంలోకి రక్తం వేగంగా వస్తుంది. అవునరా అమూల్య, ఎవరు విన్నా ఎంత మంచి పేరో అంటున్నారు అది రుక్మిణమ్మ గారు సంబరంగా. బామ్మ అన్న ఆ మాటలు అతని వెంట రాబోయిన ఆవేశానికి కళ్ళం వేశాయి. మనోజ్ అమూల్యని చూస్తున్నాడు. దాదాపు 2.5 సంవత్సరాల తర్వాత చూస్తున్నాడు. తనకు తెలిసిన అమూల్యకి వ్యత్యాసం కనిపిస్తోంది. ఆమె చిక్కింది. ముఖంలో, కళ్ళల్లో, పెదవుల మీద ఆ చిలిపి దరహాసపు లాస్యం మచ్చుకేనా లేదు. చాలా సీరియస్గా, పెద్దల ఎదుట మాట్లాడని బుద్ధిమంతురాలుగా, మితభాషిగా ఉంది. మా వాడు వస్తాడో, ఏమైనా పని ఉందని వీలు కాదని అంటాడో అని నిన్నటి వరకు నాకు అపనమ్మకం. మొత్తానికి వచ్చాడు. నువ్వు ఏదైనా అడగదలుచుకుంటే నిర్మోహమాటంగా అడుగమ్మా, భయపడాల్సిందేమీ లేదు అంటోంది రుక్మిణమ్మ గారు. అమూల్య కళ్ళు ఆవిడ వైపు తిరిగాయి. ఆ కళ్ళల్లో ఒక విధమైన నిరాసక్తత, యాంత్రికత. నువ్వు ఉద్యోగం చేయాలని అనుకుంటున్నావని మీ బాబాయ్ చెప్పారు. ఉద్యోగం చేయాల్సిన అవసరం ఏమిటమ్మా? ఆవిడ ఆరా తీసింది. నేను ఊరికే ఉండలేను కాబట్టి. అణుకుతో ఉన్న ఆ కంఠంలో గులాబీ రేకుల మెత్తదనం అలాగే ఉంది. చిరునవ్వుతో అడిగిన దానికి జవాబు చెబుతున్నా ఆ నవ్వులో ఇదివరకటి మెరుపు లేదు. మనోజ్కి వారి మాటలు వినిపించడం లేదు. అతనికి వెంటనే లేచి, చాలు ఆపండి ఈ నాన్సెన్స్, నేను భరించలేను. అమూల్య లే, నాతోరా, నీతో నేను మాట్లాడాలి అని ఆమె చెయ్యి పట్టుకుని లాక్కెళ్ళి కారులో కోలేసి వారందరికీ దూరంగా తీసుకెళ్లిపోవాలని ఉంది. అమూల్య అతని వైపు మళ్ళీ చూడలేదు. బామ్మ అడిగిన దానికి, కరుణాకరం గారు అడిగిన దానికి సమాధానాలు చెబుతోంది. ఆ కూర్చోవడంలో విసుగు లేదు. ఆ జవాబు చెప్పడంలో మర్యాదకి ఏమాత్రం లోపం లేదు. రుక్మిణమ్మ గారి ఆదేశంపై ప్రసన్న లక్ష్మి అమూల్యకు పొట్టు పెట్టి, జడలో పువ్వులు పెట్టి, అరటిపళ్ళు గల్లోంచి కొన్ని పళ్ళు తీసి స్వీట్ ప్యాకెట్తో కలిపి అమూల్య చేతిలో పెట్టింది. అమూల్య బొమ్మలా వారు చెప్పినట్లు చేస్తాం. ఆ ముఖంలో ఇష్టత, అయిష్టత, ఈ రెండింటికి చెందని నిర్లిప్తత భావం ఉండడం మనోజ్ దృష్టిని దాటిపోలేదు. రంగారావు గారు స్వీట్స్ తెచ్చి అందరికీ ఇచ్చారు. మనోజ్ వద్దని తిరస్కరించాడు. అతనికి వీరంతా కలిసి అమూల్యను బాధ పెడుతుంటే ఓర్మితో చూస్తూ ఉండడం శక్తికి మించిన పనిగా ఉంది. రుక్మిణమ్మ గారు కబుర్లు చెప్తోంది. ఆవిడకి ఇష్టమైన వాళ్ళతో సరదాగా నవ్వుతూ నవ్విస్తూ ఎలాంటి అరమరికలు లేకుండా మాట్లాడి సంతోషపెడుతుందో అలా సాగుతోంది సంభాషణ. ఆవిడ కరుణాకరం గారిని దగ్గరికి పిలిచి మెల్లగా ఏదో చెప్పింది. ఆయన తల ఊపి మనోజ్ దగ్గరికి వచ్చాడు. తగ్గు స్వరంతో, బామ్మగారు మిమ్మల్ని అమ్మాయితో ఏదైనా మాట్లాడమంటున్నారు అన్నాడు. నేను అమూల్యను నా వెంట తీసుకువెళ్తానని చెప్పండి అనేశాడు. ఆయన వెళ్ళి చెప్పాడు. ఆవిడ ఈ మాట వినగానే ఒక్కసారి ఆనందంతో ఆవిడ ముఖం వికసించింది. అమూల్య పెనతండ్రిని పిలిచి చెప్పింది. మనోజ్కి అసహనంగా ఉంది. అమూల్యతో మాట్లాడడానికి తనకి వీరందరి పర్మిషన్ కావాలా? కానీ అతను ఏం చేయలేకపోతున్నాడు. అమూల్య ఎంత సహజంగా వారితో ఉందంటే తను ఆ క్షణంలో ఏం మాట్లాడినా అప్రమత్తంగానూ అసభ్యంగానూ అనిపించేటట్టుగా ఉంది. తనని లక్ష్మణ రేఖ లాంటి గిరి గీసి అవతల నిలబెడుతోంది అమూల్య. బామ్మ వాళ్ళు కానే కాదు. మా వాడు మమ్మల్ని ఇంటి దగ్గర దింపి మళ్ళీ వస్తాడు. ఏమ్మా, నువ్వేమంటావు? సరేనా? నీకు ఇష్టమేనా? ఆవిడ అమూల్యని సంప్రదించింది. అమూల్య సరేనన్నట్టు తల ఊపింది. మనోజ్కి ఏం చెప్పాలో తోచలేదు. అమూల్య, బామ్మ కలిసి తనని మాట్లాడకుండా చేస్తున్నారు. మనోజ్ కోపం వచ్చింది, కానీ నిగ్రహించుకున్నాడు. మేము వస్తామండి. రుక్మిణమ్మ గారు లేచింది. బయలుదేరిపోయే ముందు ఆవిడ అమూల్య చుబుకం తాగుతూ, చూడు, నువ్వేం భయపడాల్సిన అవసరం లేదు. నువ్వేమైనా అడగదలుచుకుంటే మా వాడిని అన్ని నిర్మమాటంగా అడిగేయి. పెళ్ళంటే 100 ఏళ్ల పంట అంటూ సలహా ఇచ్చింది.
అందరూ బయలుదేరారు. వచ్చే ముందు మనోజ్ అమూల్య వైపు చూశాడు. అమూల్య కూడా అతన్ని చూస్తోంది. ఆ చూపు చిత్రంగా అతని మనసుని పెనవేసింది. అమూల్యకి ఏమైంది? ఇలా ఎందుకుంది? శివ మరణం అమూల్యని ఇంతగా మార్చేసిందా? అతనికి ఆ క్షణంలో జాలి వేసింది. ఏ పరిస్థితుల్లో అమూల్యని ఇలా మూగదేవతలా చేశాయి? కారులో తిరిగి వస్తుంటే మనోజ్ విసుక్కున్నాడు. బామ్మ, నేను మళ్ళీ వస్తాను ఎందుకు చెప్పావు? అప్పుడే మీరంతా అవతల గదిలోకి 5 నిమిషాలు వెళ్తే సరిపోయేది కదా. ముందు అమూల్య ఎలా ఉందో చెప్పు అంది రుక్మిణమ్మ గారు ధీమాగా. మనోజ్ ఎప్పుడైతే అమూల్యతో ఒంటరిగా మాట్లాడాలి అని అన్నాడో అప్పుడే ఆవిడకి అతనికి అమూల్య నచ్చింది అనే ధైర్యం వచ్చింది. ఆవిడ అనుకున్నదే నిజమైంది. అమూల్య నచ్చకపోవడం ఏంటి అంటూ అది జరగదనే ఆశ నెరవేరింది. చెప్పు మను, అమ్మాయి ఎలా ఉంది? నువ్వు నన్ను పెద్ద ఇబ్బందిలో పడేశావు బామ్మ విసుక్కున్నాడు. నువ్వు ఎప్పుడు అనే మాటేగా అది అంది చిరునవ్వుతో. ఆవిడలో బయలుదేరినప్పటి చికాకు ఆందోళన లేవు. అవన్నీ వేరు, ఇది వేరు. ఇది చాలా పెద్ద ఇబ్బంది. అలాగా, ఏం చేస్తాం మరి? అన్నింట్లాగానే ఇది భరించు. లేకపోతే పెద్ద ఇబ్బంది కదా. నీ కష్టం కూడా ఎక్కువగా ఉంటుంది. బామ్మ కోసం భరిస్తున్నాను అనుకో నాయనా. ఆవిడ మాటలు చాలా ఉత్సాహంగా ఉన్నాయి. నువ్వు అనవసరంగా నాకు 2వ సారి వాళ్ళ ఇంటికి వెళ్ళే పని పెట్టావు. నేను కావాలనే చేశాను. ఎందుకంటావా? నువ్వు ఆ అమ్మాయితో మాట్లాడే ముందు నేను నీకు కొన్ని జాగ్రత్తలు చెప్పాలి కదా. ఉదాహరణకి, ఆ అమ్మాయి ఉద్యోగం చేస్తానంటోంది. ఉద్యోగం ఇంకెందుకు? నిన్ను చూసుకోవడమే పెద్ద ఉద్యోగం అని చెప్పు. ఇలాంటివి ముందే నిష్కర్షగా మాట్లాడుకోవాలి. ఏమంటారు? కరుణాకరం గారు, బామ్మ లౌక్యంలో చిత్రతుంది. అక్కడ అమూల్యకి నీ ఇష్టం వచ్చినవి అడుగు అంది. ఇక్కడ తనకి పగ్గం వేస్తోంది. అంతేనండి, అదే మంచి పద్ధతి అన్నాడు కరుణాకరం. వాళ్లతో ఇంకా తర్కించడం శుద్ధ దండగా అనుకున్నాడు మనోజ్. ఎందుకంటే సమస్య ఏమిటో వాళ్ళకి తెలియదు. తెలియని వాళ్ళు ఏదేదో చెప్తారు. చిరాకు పడ్డం తన తప్పు. మనోజ్ ఇంటి దగ్గర దిగ్గానే నేను వెళ్ళి వస్తాను అన్నాడు కారు స్టార్ట్ చేస్తూ. మంచివాడివే. ఈ టైంలో వెళ్తే భోజనం చేయమంటారు, లేదంటే బాగుండదు. భోజనం చేసి వెళ్ళు అంటూ ఆదేశించింది. మనోజ్ తప్పనిసరిగా ఇంట్లోకి వచ్చాడు. వెంకటి ఆనందంగా ఎదురొచ్చాడు. వాడి ముఖంలో ప్రసన్నత మనోజ్కి అర్థమవుతోంది. అప్పుడే వీళ్ళంతా అమూల్యం తన భారీగా నిర్ధారణ చేసేస్తున్నారు. భోజనం చేస్తున్నాడే కానీ మనోజ్ మనసు ఆందోళనమయంగా ఉంది. అమూల్య మళ్ళీ వెళ్ళేసరికి ఉంటుందా? మాయమైపోతుందా? అతనికి వచ్చేటప్పుడు బామ్మ అడిగినది గుర్తొచ్చింది. మా వాడు మమ్మల్ని ఇంటి దగ్గర దింపి వస్తాడు. ఏమ్మా, నువ్వేమంటావు? సరేనా? అమూల్య సరే అని తల ఊపడం గుర్తుకొచ్చింది. అమూల్య ఇప్పుడు ఇక్కడ తనను తప్పించుకోలేదు. బామ్మ అమూల్య కనిపించకుండా వెళ్ళిపోతే ఊరుకునే మనిషి కాదు. ఫోన్ చేసి లేస్తుంటే ఊరి పెద్దని జగన్నాథం గారు వచ్చారు. మనోజ్, నువ్వు వచ్చావని తెలిసింది. మన ఊరికి కాలేజ్ ఎప్పుడు వస్తుంది అని అందరూ నన్ను చంపేస్తున్నారు. వాళ్ళంతా 4 గంటలకు వస్తామని అంటున్నారు. 4 గంటలకు వద్దు, నేను పని మీద వెళ్తున్నాను, తిరిగి రాగానే కబురు చేస్తాను అన్నాడు మనోజ్. అలాగే అన్నారు ఆయన. ఆయన వెంటనే వెళ్ళిపోలేదు. మనోజ్ మాటికి టైం చూసుకుంటున్నాడు. రుక్మిణమ్మ గారు దగ్గరికి వచ్చి తగ్గు స్వరంతో అంది. కంగారు పడకురా, నువ్వు మరీ అంత పరిగెత్తినట్టుగా వెళ్ళడం అలుసవుతుంది. కాస్త టైం తీసుకుని వెళ్ళడమే మంచిది. అబ్బా బామ్మా, సరే నీ ఇష్టం. అతను బయలుదేరేసరికి 4:30 గంటలు దాటిపోయింది. కానీ కారు శివంగిపురం వస్తుంటే అతనికి మరీ అనిపించసాగింది. ప్రతిసారి తను ఎదురు చూస్తూ గడిపితే ఇప్పుడు ఆ వంతు అమూల్యకి వచ్చింది. తను వెళ్లేసరికి అమూల్య ఉంటుందా ఉండదా? ఈ సందేహంతో అతని మనసు డోలాయమానంగానే ఉంది. కానీ చిత్రంగా అతనికి రవ్వంత కూడా ఆదుర్దాగా అనిపించలేదు. అతనికి అర్థం కానిది ఒక్కటే. ఉదయం తను వెళ్ళినప్పుడు అమూల్య ఆ నాటకం లాంటి పెళ్లి చూపుల తతంగం ఎందుకు అంత సహనంగా భరించింది? అమూల్య అంత తెచ్చిపెట్టుకున్న మర్యాదగా తలవంచిన ఆ పరిస్థితులు ఏమిటి? ఇన్నాళ్ళు తను ఏం చేసింది? ఎక్కడుంది? ఈ రోజు పెళ్లి చూపులకు అంగీకరించే పరిస్థితి ఏమిటో అతనికి ఊహకు అందలేదు.